కరెంట్ అంటేనే కొంచెము రిస్క్తో కూడుకున్న పని. ఇట్లా అమ్మాతం లేపింది అన్నట్టు, మనిషిని లేపేస్తే అయిపోయింది అనుకున్నా. ఏం కాదు తమ్మి అంటాను. అరే జమ్ జమ్ అంటుంది మొత్తం అదైతుంది అంటే టెప్ రికార్డులు వినబడతాను. సార్ కరెంట్ అరే అమ్మ చనిపోయేది ఉండే కదా అని కోపడ చాలా డేంజరస్ అది, చాలా ఇసిరేస్తుంది అది. తెలుసుడు కాదబ్బా, పైన వేరే కరెంటు కింద వేరే కరెంట్ కరిమాలు వేసిన అంటే నాకు తెలుసా అని దండం పెడుతుందా నీ అంటే నేను ఇంకో రవీంద్ర అంటే ఇద్దరం వదులుతలేదు. ఎల్టీ లైన్ మాత్రం చనిపోయేదాకా వదిలిపెట్టదు. ఆయనను బతికించాను, ఇద్దరిని బతికించినా 3 సార్లు నేను యాక్సిడెంట్ నుంచి బచాయించిన. చాలా రిస్క్ అసలు, కానీ అది కనబడదు. అవును, గాలి ఎట్లయితే కనబడదు కరెంటు కూడా అట్లా కనబడదు. అదే కదా, ఫుల్ రెయిన్ లా భద్రకాళి పార్టీ దాకా వచ్చింది వరద. భద్రకాళి అమ్మవారికి కరెంటు 3 రోజులకి ఇవ్వడం జరిగింది. షార్ట్ అయ్యి ఇసిరేస్తుంది, ప్రాణం పోదు. వాడి తల్లికి షాక్ కొట్టి చాలా మంది చనిపోతా అంటారు. ఇది ఈ ప్రమాదాన్ని ఎట్లా అరికట్టచ్చు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గన్పూర్ వచ్చారు. మరి మన కరెంట్ ఎట్లా అంటే, సార్ మీరు భయపడకండి, టెన్షన్ పడకండి, సార్తో పట్టుకొని మీరు ఢీ దగ్గర పోయి ధర్నా చేస్తా అంటే వద్దు నాయన. చదువుకున్న రోజులలో మా గుడిసెల తిడితో కూడుకున్న డిపార్ట్మెంట్లో పనిచేసిన మా పిల్లలు ఫోన్ చేసిన ఎవరు మాకు అలవాటు అన్నాడు. ఓకే అంటే పెట్టేయమన్నట్టే. ఆ గాడి విప్పులు ఏదో కట్టెల పోయి మాది. మా ఫాదర్ కూడా R&B గ్యాంగ్ మ్యాన్ నౌకరు చేసాం. రోడ్డు పనికి పోయినాం, డాంబర్ పనికి పోయినాం, బాయిల్లో పోయినాం, ట్రాక్టర్ పనికి పోయినాం. మాకు వచ్చే డబ్బు రెవెన్యూ పోతుంది. మొత్తం సర్వ అందరికి నేను బాస్. అలాంటిది నీకు సెకండ్ ఇస్తానంటే నువ్వు డ్యూటీ చేయాలి. నైట్లో కొడితే మనకు ఎవరు కదా. వరంగల్ అంటేనే ఒక విధమైన చాలా తగ్గినాయి గారు. నాకు రాత్రి 1 గంటకు ఫోన్ చేసి మరి వెంకటయ్య కాలనీ కలాగుండే 6 రోజులు వద్దు, జీపులా తిరగాలి, బ్యాండ్ ఉండాలి. ఈ 2 ఓసారి కోపం వచ్చింది అనుకో మనం తగ్గాల. ఇంటికి కొంత పైసలు, తిట్టుబడడానికి కొన్ని పైసలు, అబ్బా అది అంతే. మనం ఏం చేయగలుగుతాం? ఏదో నడిపియాలి. రోజుల్లో గాలి, నీరు ఎంత అవసరమో మనిషి బ్రతకడానికి కరెంటు కూడా అంతే అవసరం. అంటే అతిశయోక్తి కాదు. మన ఇల్లు వెలిగించేందుకు, మన జీవితాలు సాఫీగా సాగేందుకు తెర వెనుక ఎంతోమంది పనిచేస్తారు. మనకు కనిపించని ఎంతో రిస్క్తో కూడిన ఆ పనిలో పనిచేసేవారు విద్యుత్ శాఖ ఉద్యోగులు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, చిమ్మ చీకట్లో కూడా మన కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే నిజమైన హీరోలు వీళ్ళు. ఈరోజు మనతో అలాంటి ఒక ధైర్యవంతుడు ఉన్నాడు. కరెంటు డిపార్ట్మెంట్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా, ఆపై ఫోర్మెన్గా పదవి విరమణ చేసిన మడూరి సోమయ్య గారు. 36 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో 3 సార్లు చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చిన యోధుడు తను. 80, 90లలో ఇలాంటి ఆధునిక సాంకేతికత లేని రోజుల్లో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళేంటి, ఈ తరం వాళ్ళకి తెలియని విద్యుత్ శాఖలోని కష్టాలు, రిస్కులు ఏంటి, ఆయన జీవితంలోని అనుభవాలు, కష్టసుఖాలు, మరెన్నో ఆసక్తికర విషయాలను ఈరోజు మనం విందాం. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అంకుల్, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. చాలా థ్యాంక్స్ అంకుల్ పాడ్కాస్ట్కి ఒప్పుకున్నందుకు. మీరు లైన్ ఇన్స్పెక్టర్గా, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా చేశారు కదా, లాస్ట్ ఫోర్మెన్గా రిటైర్డ్ అయ్యారు. బట్ మీ స్టార్టింగ్ వచ్చేసి లైన్ మెన్ నుంచి స్టార్ట్ అయింది, హెల్పర్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు జైల్లో అప్పుడు హెల్పర్ ఉండే. ఓకే, మనకి కరెంట్ అంటేనే కొంచెము రిస్క్తో కూడుకున్న పని. మీ గురించి వినేది ఏంటంటే 3 సార్లు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడారని విన్నాం. అది మాతో పంచుకుంటారు అంకుల్? అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో అది జరిగింది, మీరు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేసేళ్ళు? నెక్కొండ దగ్గర అప్పలరావుపేట అనే లైన్ కాడ ఎల్సీ తీసుకున్నాం. అప్పుడు వర్షం వస్తా అంటే ఒకటి జంపర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తా అంటే ఇండక్షన్ వచ్చి అమ్మాతం లేపింది అన్నట్టు, మనిషిని లేపేస్తే అయిపోయింది అనుకున్నాం. అయిపోయినాక ఇక మళ్ళీ గట్టిగా దస్తి పెట్టి గట్టిగా ఓపెన్ చేసి దిగిన. అప్పుడే వెళ్ళిపోయేది ఉండే, అది ఇక బతికినాం. ఇక మళ్ళీ రెండవది ఇక్కడ గడి ట్రాన్స్ఫర్ మీద పిజ్జా కాల్ చేస్తాను నేను, మళ్ళీ అంటే ఇద్దరం చేస్తా అంటే ఆ గడి ట్రాన్స్ఫర్ కరెంటు, ఈ మాంకాల్ డిటిఆర్ ఇక్కడ లేదా మాంకాల్ డిటిఆర్ స్ట్రీట్ లైట్ ఉన్నది, అది మాకు తెలియదు. నేను ఎక్కిన పూలు బ్రాకెట్ స్ట్రీట్ లైట్ బ్రాకెట్ మీద నిలబడి ఇట్లా తీద్దాం, కార్బన్ తీద్దాం అన్నారకి నేను ఎక్కిన పూలకు లైట్ వెలుగుతలేదు.
వేరే లైట్ వెలుగుతుంది, ఇది వెలుగుతలేదు. మేము ఇదే చూసుకున్నాం కాబట్టి కరెంటు లేదనుకుంటాను. అరే ఇండక్షన్ లెక్క ఉన్నదే అని మా కింద ఉన్నంటే ఏం కాదు తమ్మి అంటాను. అరే జమ్ జమ్ అంటుంది మొత్తం అదవుతుంది అంటే లేదని మెల్లగా దిగి పక్క పోలు చూసారు, కరెంట్ ఉన్నది, లైట్ వెలుగుతాను, స్ట్రీట్ లైట్. మళ్ళా ఈ మాంకాల్ DTR బంద్ చేసి మళ్ళీ నేనే ఎక్కి ఫీజా కాల్ చేసినాం. అట్లా ఒకటి అయింది. మళ్ళీ మూడోది పోచంపేటలో అసిస్టెంట్ లైన్మెన్ చేసినప్పుడు రంగంపేట శ్యామ్ సుందర్ అనే లైన్మెన్తో డిస్కనెక్షన్ పోయినా. డిస్కనెక్షన్ పోయి పాలిటెక్నిక్ DTR మీద చేసినాం, పోలెక్కి మళ్ళీ పక్క గల్లీ పోయినాం. పక్క గల్లీ పోయారకు శివాలయం DTR అని ఉంటుంది. అది నాకు అరే ఇది వేరే ఉన్నట్టున్నది అంటే తమ్మి నాకు తెలుసు అని అన్నాడు. అంటే నేను ఇట్లా పోయి బంద్ చేద్దాం అన్నారకే ఇక అప్పుడు చేయితో ఇట్లా తీస్తున్నాడు వైర్లు, జిమ్ జిమ్ అన్నారు. జిమ్ జిమ్ అంటున్నారు. పక్కన ఒక అడగారకు వాడు అప్పుడు టేప్ రికార్డులేనా 99 టేప్ రికార్డులు వినబడతాను. సార్ కరెంట్ అరే అమ్మ చనిపోయేది ఉండే కదా అని కోపడి అయిపోయింది. 3 సార్లు, 2 సార్లు కరెంటు, ఒకసారి ఇండక్షన్ 11 kV ఇండక్షన్తో. అసలు చాలా డేంజరస్, అది చాలా ఇసిరేస్తుంది అది. మళ్ళీ మన ఏరియా కాదు, నెక్కొండ సప్లైని పర్వతగిరి ఏరియాలో పని చేసినప్పుడు అప్పాలరావుపేట దగ్గర ఓపెన్ చేస్తే ఇబ్బంది అయింది. ఓకే, తర్వాత ఒక క్యాండిడేట్ స్టేషన్ రోడ్ నుంచి 11 kV వడ్నాల మల్లె మిల్ అని ఉంటుంది. 11 kV ఏజే మిల్ నుంచి వస్తుంది. కింద మళ్ళీ ఇంకో DTR కరీంబాద్ ఆఫీస్ నుంచి వడ్నాల మల్లె ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, అండర్ బ్రిడ్జ్ DTR. అది 11 kV శివనగర్ ఫీడరు మన ఏజే మిల్ నుంచి వస్తుంది. కింద LT మన కరీంబాద్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఒక మీటరు వైర్ తీసేయాలని ఒక అబ్బాయికి చెప్తే నాకు తెలుసు సార్ అంటే బాబు తెలుసుడు కాదబ్బా, పైన వేరే కరెంటు కింద వేరే కరెంట్, కరీంబాద్ వేసిన అంటే నాకు తెలుసు సార్ అని కరీంబాద్ పెట్టి ఇట్లా అన్నారకు వీళ్ళకి ఆనింది వైర్. వాడు ఇట్లా పిల్లగాడు ఇట్లా పడి ఆ సర్వీస్ వైర్ ద్వారా మెల్లగా వచ్చి ఇక్కడ నల్ల బొందు ఉన్నది, ఇక్కడ డాంబర్ రోడ్ ఉన్నది, పక్కన పడ్డాడు. పక్కన పడంగానే అప్పుడప్పుడు ఆడ అండర్ బ్రిడ్జ్ DTR కాడ ఒక డబ్బు ఉంటే డబ్బా ఆమెను ఏదైనా నియమ్మ అంటే ఆమె కొబ్బరి బొండాలు కొట్టే కత్తి ఇచ్చింది. కొబ్బరి బొండాల కత్తికి ఇట్లా పొడుగు ఉన్నది, దానికి అది లేదు పిడి లేదు. దాంతో ఇట్లా అంటే వస్తలేదు, కొంచెం గిరికపోయినట్టు అయింది. అమ్మ నీ దండం పెడితే నీ అంటే నేను ఇంకో రవీందర్ అంటే ఇద్దరం ఒక హ్యాండిల్ ఒక ఇనుపది ఇచ్చాను. ఇనుపది ఇచ్చి బంద్ చేశారు. డామ్ అని అంటే ఆడ మళ్ళీ రైస్ మిల్ నడతాను. డామ్ అన్నాక వీడు మెల్ల కింద పడ్డాడు. కింద పడ్డాక మళ్ళీ ఏం చేయాలని తీసుకుపోయి అప్పటి వరకు కరెంటు వైర్ ఆయన పట్టుకుని ఉన్నది, ఇట్లా ఏలుగు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని ఆయన వదులుతలేదు. LT లైన్ మాత్రం చనిపోయేదాకా వదిలిపెట్టదు. ఈ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసి కింద మెల్ల పడంగానే ఎంజిఎం తీసుకుపోయి ఎంజిఎం ట్రీట్మెంట్ చేసి అప్పుడు 500 రేణు ఇది తీయాలంటే స్కానింగ్ 500 ఇస్తే ఇక్కడ ఉబ్బితే వాళ్ళు గుండుకి చేస్తే ఓకే అండి బతికిండు. అట్లా ఆయనను బతికించిన. ఇంకోటి షమ్మునిపేటలో ఈ గొడ్లకోశ ఏరియాలో ఒకటి మా బార్ ఉన్నది కదా, బార్ కొంచెం అట్లా స్ట్రీట్ లైట్ ఆన్లో ఉన్నది. అది కూడా ఈ మాంకాల్ DTR స్ట్రీట్ లైట్ షమ్మునిపేట కాలేజ్ DTR అని ఉండే, అది లైను నేనే బంద్ చేసిన. సగం దూరం ఎక్కరకు స్ట్రీట్ లైట్ వెలుగుతాను, కనబడతాను. ఏ స్వామి దిగవా, ఎందుకు సార్ నీకు తెలియదు దిగు కరెంట్ ఉన్నదట అని దిగి చూసారు. కరెంట్ సార్, అది కూడా మాంకాల్ DTR. ఆయనను బతికిచ్చిన, ఇంకొక ఇద్దరిని బతికించిన. 3 సార్లు నేను యాక్సిడెంట్ నుంచి బచాయించిన. చాలా రిస్క్ అవుతుంది, చాలా ఇప్పటి వరకు నా లైఫ్లో. అందుకే అందరికీ చెప్పేది మా స్టాఫ్ కానీ ఎవరికైనా, కరెంటు బంద్ చేసినాక బ్లేడ్ ఓపెన్ అయినా చూసుకోవాలి. తర్వాత పక్క వాళ్ళని కరెంట్ అడగాలి ఉన్నదా అని, కొంచెం ఇట్లా గోరు పెట్టి కొట్టాలి, కొంచెం టెస్టర్ పెట్టి కొంచెం ఫాలో అప్ చేసుకుంటే మన మినిమం అంటే సేఫ్టీ ప్రికాషన్, ఎర్తురాడు, గ్లౌజు, కటింగ్ బ్లేరు ఇవన్నీ వాడితే మనం సేఫ్. ఇది కరెంట్ అనేది కనిపించని శక్తి. కరెంట్ ఉంటే లైట్ వెలుగుతుంది, కరెంట్ బంద్ చేస్తే లైట్ బంద్ అవుతుంది, కానీ అది కనబడదు. గాలి ఎట్లయితే కనబడదు, కరెంట్ కూడా అట్లా కనబడదు. అదే కదా, అలాంటి డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక హెల్పర్ లాస్ట్ పోస్ట్ నుంచి ఫోర్మెన్ గ్రేడ్ 1 అంటే అది లాస్ట్ అన్నాడు, హైయెస్ట్. చాలా కింది పోస్ట్ నుంచి పై పోస్ట్ పోయినాం. ఈక్వల్ టు మాది చీఫ్ ఇంజనీర్ పోస్టు. మా డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీర్ ఎంత పోస్టో మాది అంత పోస్ట్ ఓనర్ స్టాఫ్. దీని తర్వాత లేదు. నేను ఇట్లా డ్యూటీ చేస్తా అంటే
మా అధికారులు నా ఒక పనితనాన్ని మెచ్చి 2023 ఆగస్టులో కలెక్టర్కు నా పేరు రెఫర్ చేస్తే బెస్ట్ అవార్డు కూడా బండ ప్రకాష్ రావిన్న జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి చేతుల మీదుగా అవార్డు కూడా వచ్చింది. అవార్డుకు తగ్గట్టు నేను డ్యూటీకి న్యాయం చేసిన. మ్యాక్సిమం నేను మాది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏంటంటే 24/7 డ్యూటీ, 24 గంటలు 7 రోజులు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మాకు పిలిచినా వెళ్ళిపోయేది. మీరు హెల్పర్గా నుంచి స్టార్ట్ చేసి హెల్పర్గా నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఫోర్మెన్గా రిటర్న్ అయ్యాను కదా. ఇందులో మీరు చూసిన ఏమైనా సంఘటనలు అంటే ఇప్పుడు మొన్న కరోనా సమయంలో ఉన్నది, కరోనా సమయంలో అసలు లాక్డౌన్ ఎవరిని బయటికి రాని, అట్లాంటప్పుడు మీ సిబ్బంది ఇట్లా వర్క్ చేసింది. మీ సిబ్బంది భద్రకాళి గుడికి అప్పుడు కరెంట్ రాలేదు, తర్వాత అక్కడ భద్రకాళి గుడి సరౌండింగ్ లా మన అంటర్ రోడ్ కాడ బాగా వరదలు వచ్చినాయి. అట్లాంటి టైంలో మీరు ఎట్లా సేవలు చేసింది? కరోనా పీరియడ్లో నైట్లో వర్షం పడుతుంటే అంటే ఫోన్స్ వస్తే మేము 3 పోలీసు క్యాంపులు దాటాలి. ఒకటి ఇక్కడ ఉంటుంది, రెండోది బట్టల బాగాలు ఉంటుంది, అవతల ఎంజిఎం దగ్గర 3 పోలీసు చెక్ పోస్టులను దాటిపోయి కరెంటు డ్యూటీ చేసేది. అలాంటప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఆపుదామన్నారు, ఇట్లా ఎలక్ట్రిసిటీ కరెంట్ సార్ పోండి అనేది. ఎలక్ట్రిసిటీకి అని అంటే మా పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించిన దాని వల్లనే మేము తొందరగా కరెంటు జనానికి ఇవ్వడం జరిగింది. అలాగే 2020లో ఇదినే బాగా వర్షాలు వచ్చినాయి కదా. వర్షాలు వచ్చినప్పుడు భద్రకాళి గుడికి 3 days కరెంట్ లేదు. అప్పుడు బాగా ఫుల్ రెయిన్లో భద్రకాళి పాలిటెక్నిక్ దాకా వచ్చింది వరద. ఇక మేము మా ఆఫీసర్లకు చెప్పి జిల్లా కలెక్టర్ మాట్లాడి ఎన్డీఆర్ బృందంను పిలిచి దాంట్లో మా 2 సిబ్బందిని పంపించి ఆ కరెంటు బంద్ చేసి వేరే కరెంటు ఇచ్చి భద్రకాళి అమ్మవారికి కరెంటు 3 రోజులకి ఇవ్వడం జరిగింది. 3 రోజులు కూడా భద్రకాళి గుడి చీకట్లో ఉండే వర్షము వరదల వల్ల. దేవుని దయ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నది. అప్పటి నుండి భద్రకాళి అమ్మవారి దయ వల్ల ఇక బాగానే ఉన్నాం. అందరం పిల్లలు ఇట్లా అంతా బాగానే నడుస్తుంది. మీ కాలంలో ఇప్పుడంటే ఇవన్నీ సిబ్బంది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మీ కాలంలో అవి ఏం లేవు. సో మీరు ఎట్లా వాళ్ళ పోల్స్ ఎక్కడం ఎట్లా చేసుకున్నారు? మనం ఎలక్ట్రిసిటీ అంటే కనిపించని శక్తి కాబట్టి దాన్ని కరెంట్ బంద్ చేసి చూసుకోవాల్సిన బాధ్యత అందరిది. అవునవును. ఈ ఎలక్ట్రిసిటీకి కరెంట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళని దానికి ఏం తెలియదు, షాక్ ఇచ్చుడే ఉంటుంది. మా ప్రజలు కానీ డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ బాగా చూచి దాన్ని పని చేసుకుంటే మనకు మంచిది. రక్షణ రక్షణ కవచం అంటే ఫస్ట్ గ్లౌజు, ఎర్తురాడు, ఈ 2. ఇప్పుడు ఒకటి ఇండక్టర్ అని ఒక టెస్టర్ లాంటిది వచ్చింది. అది కొంచెం దూరం ఉండగానే కరెంట్ సౌండ్ వస్తుంది, ఉన్నది కరెంట్ అని. అలాంటివి వచ్చినాయి. మేము డ్యూటీ చేసినప్పుడు మ్యాక్సిమం మేము చేతుల మీదనే పోల్ ఎక్కేది. కాకపోతే ఇప్పుడు నిచ్చెనలు వచ్చినాయి, నిచ్చెనతో చేస్తాం. సరే ఏది చేస్తే కావాల్సింది కన్జ్యూమర్ సర్వీస్, మనకు కావాల్సింది కన్జ్యూమర్ బెటర్ దెన్ సర్వీస్. ప్రజలకు ఇప్పుడు కరెంట్ అనేది ఇప్పుడు మీరంటే సరే, మీరంటే కనీసం మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, ప్రజలకు ఆ కరెంట్ మీద అంత నాలెడ్జ్ ఉంటుంది చాలా మందికి. సో ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటిది? ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ కరెంటు కూడా ఈ మనకు దండాలు ఐరన్తో వేసుకుంటే అది ప్రమాదం. ఇండక్షన్ లెక్క వచ్చి షాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమన్నా షాక్ అయిన వల్ల మనం ఏమన్నా రక్షించాలంటే కర్ర ఎండిన కర్రతో ఇట్లా కొడితే వెళ్ళిపోతుంది. కర్ర కూడా తడి ఉండదు. లేకపోతే ఆయనను పట్టుకుంటే మనకు కూడా అది అవుతుంది. నేను ఒకప్పుడు చూసిన హన్మకొండలో ఒక వైరు ఎండేస్తే వాళ్ళు షాక్ అవుతుందని వాళ్ళు పోయి ఇంకోళ్ళు పట్టుకుంటే వాళ్ళు కూడా చనిపోయింది. అయ్యో, వాళ్ళు చనిపోడు కాక ఒక కానిస్టేబుల్ గిదిని కరెంట్ అయితే ఆయన కూడా ప్రాబ్లం ఏంటట. కాబట్టి కనిపించని శక్తిని మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగానే ఉంటుంది. అదే 11 kV అయితే షార్ట్ అయ్యి ఇసిరేస్తుంది, 99 ప్రాణం పోదు. 33 కూడా అంతే. ఇది అవుట్లోనే అది ట్రిప్ అవుతుంది, సబ్స్టేషన్లో బంద్ అవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని. ఈ ఎల్టీ మాత్రం
ఎర్త్ అంటే చనిపోయడానికి భూమికి పట్టుకుని మనం షార్ట్ అయి ఉంటాం కాబట్టి భూమికి అతుకొని ఉంటాం కాబట్టి దాంతో ఎర్త్ అయ్యి మనం చనిపోయినాక వదిలిపెడుతుంది. ఎల్టీ అంటే అంకుల్ ఎల్టీ అదే మన ఇళ్ళకి ఇచ్చేది గృహాలకు. ఓకే 11 kV అంటే ట్రాన్స్ఫార్మర్లకు వస్తుంది సబ్ స్టేషన్. 33 kV అంటే సబ్ స్టేషన్కి వస్తుంది. మన 220 హై టెన్షన్ సబ్ స్టేషన్కు వచ్చే దాన్ని 33 kV అంటారు. ట్రాన్స్ఫార్మర్లకు వచ్చేది 11 kV అంటారు. 11 kV నుంచి ఎల్టీ ఇళ్ళకు వస్తుంది. నేను ఫస్ట్ 18/4/89 అపార్ట్మెంటు తుర్కల్ సోమవారం పర్వతీర్ మండల్. తర్వాత 3 సంవత్సరాలకు కరీంబాద్లో వచ్చినాక హెల్పరే ఉంటుంది. ఒక 2 నెలల తర్వాత అసిస్టెంట్ లైన్మెన్ కరీంబాద్లో 5 సంవత్సరాలు చేసిన. 5 సంవత్సరాల తర్వాత 1997లో నేను పోచమ్మాను అసిస్టెంట్ లైన్మెన్గా చేసిన. పోచమ్మాను అసిస్టెంట్ లైన్మెన్ చేసినాక 2000 సంవత్సరం లైన్మెన్గా స్టేషన్ రోడ్ పోయినా. స్టేషన్ రోడ్లో 4 సంవత్సరాలు చేసిన. 4 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ పోచమ్మాన్గానే లైన్మెన్కి పోయినా. పోచమ్మాన్ లైన్మెన్ పోయినాక 6 సంవత్సరాలు చేసిన. 6 సంవత్సరాలు చేసినాక మాకు 5 సంవత్సరాలు దాటితే సబ్ డివిజన్ టు సబ్ డివిజన్ అంటే అప్పుడు వరంగల్ హన్మకొండ కంబైండ్ ఒకటే డీ గారు ఉండే కాబట్టి మాకు ట్రాన్స్ఫర్లో సుబేదార్కి వెళ్ళి. సుబేదార్లో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, అసిస్టెంట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, తర్వాత డీజీపీ, డిఐజీ బంగ్లా ఇవన్నీ ఉండే. బాగానే సర్వీస్ చేసినాం. అప్పుడు షాంపేట కూడా మాకే ఉండే. షాంపేటలో సబ్ స్టేషన్ ఒకటి ఉండే, ఇప్పుడు నడుస్తుంది. అట్లా బాగానే సర్వీస్ చేసినాం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్గా లైన్ ఇన్స్పెక్టర్గా గొర్రెకుంటకు పోయినా. గొర్రెకుంట పోయినాక ఆడ 3 సంవత్సరాలు చేసిన. గొర్రెకుంటలో 2 సంవత్సరాలు సుబేదారి 10 నుంచి 12, 12 నుంచి 15 సుబేదార్లో లైన్ ఇన్స్పెక్టర్ చేసిన. సుబేదారి లైన్ ఇన్స్పెక్టర్ చేసినాక మళ్ళీ 2017లో ఏజిఎం మిల్లుకు ట్రాన్స్ఫర్ అయ్యి 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఏజిఎం మిల్కు 2012 నుంచి 15 కొంచెం అది ఏమంటారు గొర్రెకుంటలో లైన్ ఇన్స్పెక్టర్ చేసిన. 2015 నుంచి 17 ఏజిఎం మిల్లు లైన్ ఇన్స్పెక్టర్. ఏజిఎం మిల్లు తర్వాత మళ్ళీ నాకు ఎస్ఎల్ఐ ప్రమోషన్ వచ్చింది. ఎస్ఎల్ఐ ప్రమోషన్ మళ్ళీ పోచమ్యాన్. అయితే ఎస్ఎల్ఐ ప్రమోషన్లో మాకు ఏంటంటే జిల్లా పోస్టు, లైన్ ఇన్స్పెక్టర్ వరకు డివిజన్ పోస్టు, ఎస్ఎల్ఐ జిల్లా పోస్టు. ఆ జిల్లా పోస్టులో ఉమ్మడి జిల్లా. ఉమ్మడి జిల్లా అంటే జనగాం, మహబాదు, ములుగు, భూపాలపల్లి ఇవన్నీ మాకు కలిసి ఉండే. ఉమ్మడి జిల్లా సీనియారిటీ ప్రకారం నాకు వరంగల్లో పోచమ్మాన్లో లైన్ ఇన్స్పెక్టర్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ డ్యూటీ చేసిన. సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ 17 నుంచి 20 వరకు చేసిన. 20లో మళ్ళా ఫోర్మెన్గా మళ్ళీ ప్రమోషన్ వచ్చింది 3 సంవత్సరాలు. 20లో మళ్ళీ హన్మకొండ జిల్లా పోస్ట్ కాబట్టి హన్మకొండ చౌరస్తాకు పోయినా. హన్మకొండ చౌరస్తాలో 2000 నుంచి 22 వరకు 2022 చేయగానే అప్పుడు జిల్లా బైఫర్కేషన్ అని మళ్ళీ ఒక సిస్టమ్ వచ్చింది. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా అనే బైఫర్కేషన్లో మళ్ళీ 2022 నుంచి 24 దాకా పోచమ్మాన్లో చేసినాక పోచమ్మాన్లో నేను సెప్టెంబర్ 30కి రిటైర్డ్ చేయడం జరిగింది. రిటైర్డ్ కాగానే ఈ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు మాకు రిటైర్డ్ కాగానే మాకు రావాల్సిన అన్ని డబ్బులు గవర్నమెంట్ మా సంస్థ ఇస్తున్నది. కొంతమంది గవర్నమెంట్కి వస్తలేదని తెలుస్తుంది. మాకు మాత్రం పెన్షన్ కూడా నెక్స్ట్ నెల 9 నెలల రిటైర్ అయినా 10 నెలల నా పెన్షన్ నాకు అంటే 10 నెలల పెన్షన్ 11 నెలల నాకు పడుతుంది. ఇప్పటి వరకు పడుతుంది. ప్రాబ్లం అయితే లేదు. అయితే అంకుల్ మనం చాలా సినిమాలలో చూసినాం, ఇప్పుడు బయట సంఘటనలు కూడా చూస్తున్నాం. వర్షం పడ్డప్పుడు ఎస్పెషల్గా ఈ రోడ్లు మంచిగా లేకనో ఏందో కానీ కింద నీళ్ళు వెళ్తాయి, నీళ్ళు ఉంటాయి. ఈ కరెంట్ పోల్ నుంచి ఒక వైర్ తెగిపోవడో లేకపోతే దాని పడుతుంది. ఈ పిల్లలు లేకపోతే మూగజీవాలు కుక్కలు కానీ అట్లాంటి వాటి తలిగి షాక్ కొట్టి చాలా మంది చనిపోతా ఉంటారు. ఇది ఈ ప్రమాదాన్ని ఎట్లా అరికట్టచ్చు అంకుల్? అంటే మీ సర్వీస్లో ఇట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగినాయా? మ్యాక్సిమం ఇప్పుడు అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తే మ్యాక్సిమం, కానీ అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలంటే గవర్నమెంట్కు ఖర్చుతో కూడుకున్న పని. అవును, చాలా పెద్ద పని, అది పెద్ద పని. ఇప్పుడు బొంబాయిలో చేసిందట, ఇప్పుడు హైదరాబాద్ కూడా చేస్తాను. ఈ వరంగల్కి ఇంకా రాలే, వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మా దానిలో ఏంటంటే ఇంప్రూవ్మెంట్ పాయింట్, ఇప్పుడు మా సాఫ్ట్వేర్లో ఒక ప్రాజెక్ట్లో ఒక తప్పు జరిగింది అనుకో, నెక్స్ట్ దాన్ని ఎట్లా రెట్రోస్పెక్టివ్ మీటింగ్స్ అని ఇట్లా మీటింగ్ లాగా కండక్ట్ చేసుకొని నెక్స్ట్ ఈ తప్పు జరగకుండా మీటింగ్లు కండక్ట్ చేసుకుంటాం. మీ దానిలో కూడా మీ డిపార్ట్మెంట్లో కూడా మాకు భద్రతా వారోత్సవాలు అని సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. ఓకే, భద్రతా వారోత్సవాలు జరిగినప్పుడు
ఆ పాత కండక్టర్ వైర్లు ఉన్నాయనుకో అవి రీప్లేస్మెంట్ చేస్తాను. ఆ సన్న వైర్ ఉంటే దొడ్డు వైర్ కూడా వేస్తాను. మ్యాక్సిమం యాక్సిడెంట్ కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. యాక్సిడెంట్ ఎనీ ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్ అయితే అలాంటి వ్యక్తి కనుక కరెంటు అని సర్టిఫికేట్ కరెంటుతో చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఒక మనిషికి 5 lakhs ఇస్తాను డిపార్ట్మెంట్. ఓకే. డిపార్ట్మెంటు ఇంతకుముందు 1 లక్ష ఉండే 2 లక్షలు అయింది, ఇప్పుడు 5 లక్షలు. ఒక ప్రాణం మనకు చనిపోతే ఇంట్లో చనిపోయినా ఏడ చనిపోయినా ఎలక్ట్రిసిటీ కరెంట్ షాక్ అనే ఒక దాని మీద ఒక వ్యక్తి చనిపోతే 5 లక్షలు. మూగ జంతువులకు 20 నుంచి 50 దాకా ఉన్నట్టున్నది, అది మనకు అంత ఐడియా లేదు. మ్యాక్సిమం అయితే ప్రాణం పోకుండానే కాపాడడానికి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ కూడా కృషి చేస్తుంది. ఇప్పుడు అంటే మిడిల్ పోల్ లెంత్ ఉంటే కూడా వైర్ గాలి అయితే మిడిల్ పోల్ వేస్తాను. వాటికి షార్ట్ గిట్లా కాకుండా స్పేసర్స్ అంటే ఒకదానికి ఒకటి గాలికి తగిలినా పోకుండా స్పేసర్స్ కూడా వేస్తాను. LT వరకు 11 kg వేయడానికి లేదు, కాకపోతే మ్యాక్సిమం మిడిల్ పోల్ వేస్తాను. ప్రజలకు హాని కాకుండానే చూస్తాను. ఈ రస్టెడ్ పోల్లు కూడా ఇరిగిన పోల్లు, రస్టెడ్ పోల్లు, వంగిన పోల్ కూడా బాగానే చేస్తాను. ప్రభుత్వము మా డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే చేస్తాను. ఈ CMD వచ్చిన ఆయనకి మాత్రం ఇంకా బాగా దాని మీద యాక్షన్ తీసుకుంటాడు, ఆయన బాగా ఫాలో అప్ చేస్తాడు. ప్రభుత్వం ఇంత కృషి చేస్తాను కదా, ఈ మన పోల్స్ మీద ఈ మధ్యలో అంటే ఒక 2000 నుంచి ఇంటర్నెట్ వైర్లు, డిష్ వైర్లు, ఇంకేదో వైర్లు ఇవన్నీ బాగా జమ అయిపోతాయి. అసలు మొత్తం కుప్ప అయిపోతుంది. సో మీలాంటి లైన్ మెన్లకు కానీ ఎవరైతే పోలెక్తారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది ఆ సిచ్యువేషన్ ని మరి మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే ఎట్లా దాన్ని మా వాళ్ళు పాపం కొంచెం ఇబ్బంది పడకుండా ఆ వైర్ల నుంచి పోయి చేస్తాను. ఇప్పుడు మొన్ననే హైదరాబాద్ కొంచెం యాక్సిడెంట్స్ అయితే హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ ఉన్న CMD గారు ఇట్లా ఆర్డర్స్ ఇచ్చి ఆ వైర్లు పర్మిషన్ లేని వైర్లను కట్ చేయాలంటే కట్ చేసిండ్రు. కాకపోతే కోర్టు కొంచెం మీరు టైం ఇచ్చి కొంచెం సహకరించండి. యాక్చువల్గా అయితే వాళ్ళు కూడా లైన్స్ వేరే వేసుకొని పెట్టుకోవాలి, వేరే లైన్స్ వేసుకోవాలి. వాళ్ళు వేసుకోలేక మా డిపార్ట్మెంట్ వాటి మీద వేసి చేస్తాను. కాకపోతే పోల్ గింత అనేది ఇచ్చేది, మరి ఇప్పుడు ఇస్తానా మరి తెలియదు. ఇంతకుముందు అయితే డిష్ వాళ్ళు పోల్కు 5 రూపాయలు ఏదో ఇచ్చేది, మరి ఇప్పుడు ఉన్నదా తెలియదు. అప్పుడు రేషన్ చెడ్డార్జీ అని మా దగ్గర హైదరాబాద్ లెవెల్ ఉండే ఆ మేడం మన పోళ్ళకు కట్టి వాళ్ళు పైసలు కన్జ్యూమర్ల దగ్గర సర్వీస్ తీసుకుంటాను. మన పోళ్ళకు ఇవ్వబడింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పోల్కు ఇంత అనేది పెట్టిళ్ళు. మరి ఇప్పుడు వస్తుందా లేదా ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు. ఓకే. కాబట్టి మొత్తానికైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రజలకు నాణ్యమైన విద్యుత్, అలాగే ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కో 2 కంపెనీలు ఉన్నాయి, ఏది డిస్కమ్లు, నార్థన్ పవర్ను సౌతర్న్ పవర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిస్కమ్ కూడా తయారు చేస్తాను, ఏది ఉచిత విద్యుత్ అని AGLs కానీ ఆ బడ్జెట్ వేరే దానికోసం ఆ సర్వీస్ కోసం ఇంకొక కంపెనీ కూడా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది, తయారవుతుంది. అంటే భవిష్యత్తులో ఇస్తే కొంచెం ప్రజలకు మెరుగైన విద్యుత్తును కొంచెం ఆ లెక్కలు కూడా దొరకడానికి కోసం ప్రయత్నం చేస్తాను. బాగానే మొత్తానికైతే ఎలక్ట్రిసిటీ మేము అపార్ట్మెంట్ అయినప్పటికీ ఇప్పటికీ బాగా డెవలప్ అయింది, నాణ్యత విద్యుత్ ఇస్తాను. ఇంతకుముందు కరెంటు పోతే కొన్ని గంటలు పోయినా ఎవరు అడిగే పరిస్థితి లేకుండా మానవునికి ప్రతి A to Z ప్రతి ఇంట్లో ఏది కావాలన్నా ఎలక్ట్రిసిటీ లేనిది నడవదు. ఆ ఇంట్లో గీజర్ ఉంటుంది, కరెంట్ మోటార్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, AC ఉంటుంది, ఆ మిక్సీ అని ప్రతిదీ. మాలాంటి వాళ్ళకు కంప్యూటర్ ఉంటుంది, కంప్యూటర్ ప్రతిదీ ఇవాళ గాలి, నీరు, తర్వాత మూడోది ఏది అంటే ఎలక్ట్రిసిటీ. అవును. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసుడు మాకు ఒక పూర్వం చేసుకున్న పుణ్యఫలమే. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు పనిచేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించుడు, మా తల్లిదండ్రులు కల్పించిన ద్వారానే మేము ఇవాళ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఇవాళ ఇంత జీతం తీసుకొని పిల్లల భవిష్యత్తు కూడా పిల్లలను కూడా మంచిగా చదివించాను. నేను చదివింది
ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఓకే ఓకే. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ పంచదాన్ జూనియర్ కాలేజ్. నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి పంతిన్లో చదివిన. 8వ తరగతి నుంచి 10వ తరగతి గౌడ్ జూనియర్ కాలేజ్, అంటే గౌడ్ జూనియర్ కాలేజీలో హై స్కూల్ ఉండే 5 నుంచి 10th. అప్పుడు మేము చదువుకున్న రోజులల్లో కాంపోజిట్ మ్యాథ్స్ అని జనరల్ మ్యాథ్స్ ఉండే. కాంపోజిట్ మ్యాథ్స్ అంటే లెక్కలు హార్డ్ ఉంటాయి అనే దాని మీద ఉంటే నేను కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నా. నా ఫ్రెండ్ కూడా కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నాడు. కాకపోతే ఆయన ఎలక్ట్రిసిటీలో చీఫ్ ఇంజనీర్గా రిటైర్డ్ కే ఈశ్వరయ్య అని. నేను అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయితే, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన ఒక ఏఈగా చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయితే, ఒక హెల్పర్గా నేను కూడా ఈక్వల్ టు చీఫ్ ఇంజనీర్ ఫోర్మెన్ గ్రేడ్ 1గా నేను కూడా రిటైర్డ్ అయినా. కాకపోతే ఆయన ఒకటే అనేది, మనము చదివినాం, నువ్వు డిస్కంటిన్యూ చేసినా అనుకోకుండా ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్లోకి వచ్చినాం, ఈక్వల్గానే డ్యూటీ. అంటే మాకు ఆఫీసర్ కాబట్టి మాకు వెహికల్స్ ఉంటాయి, మీకు ఉండవు. కాకపోతే నువ్వు ఒక 20 మంది సిబ్బందికి నువ్వు ఒక బాస్, నేను 2 సబ్స్టేషన్లకు బాస్. నేను నా ఒక సర్వీస్లో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి వరంగల్కి వస్తే డ్యూటీలో పాల్గొనే అవకాశం దొరికింది. మళ్ళా మొన్న 24లో ఇదే మన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోచమ్మాయిలో ఏమంటారు రోడ్డు ఏమంటుందని రోడ్ షో పోచమ్మాయిలో రోడ్ షో అప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు గన్పూర్కి వచ్చిండు. మాది రత్న హోటల్ ఎదురుగా పోచమ్మాయను సబ్స్టేషన్ ఉండే. ఆ సబ్స్టేషన్లో గప్పుడే డామ్ అని కరెంట్ బంద్ అయింది. 30 kV ఇన్సులేటర్ పలిగింది. ఇన్సులేటర్ పలిగి కరెంట్ డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయితే మాకు ఆల్రెడీ వేరే కరెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ మేము పోచమ్మకు కొత్తవాడ సబ్స్టేషన్ నుంచి మటవాడ సబ్స్టేషన్ నుంచి కరెంట్ తీసుకున్నాం. అప్పుడు మా ఎస్సీ గారు మన మధుసూదన్ పర్షాన్ అండ్ కలెక్టర్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గన్పూర్ వచ్చారు. మరి మన కరెంట్ ఎట్లా అంటే, సార్ మీరు భయపడకండి, టెన్షన్ పడకండి, మా మల్కాజన్ డి గారు మేము ఉన్నాం సార్, మాకు తెలుసు సర్వీస్ అని అది ఇచ్చి, మళ్ళా ముఖ్యమంత్రి రోడ్ షో అయ్యేదానిక అదే కరెంట్ ఉంచి మళ్ళీ మేము రాత్రి ఇన్సిలేటర్ తెప్పించి కరెంటు ఆ సబ్స్టేషన్ పక్కనే ఆ ఇన్సిలేటర్ మార్చి ముఖ్యమంత్రి గారు పోయినాక కరెంట్ మళ్ళా యథా ప్రకారం మళ్ళీ ఏ కరెంట్ ఆ కరెంట్ తీసుకున్నాం. కరెంటుకు మ్యాక్సిమం 30 kVకి కరెంట్ పోతే తీసుకునే అవకాశం ఉన్నది. ఇంతకుముందు లేకుండే మేము చేసిన రోజుల. ఇప్పుడు బ్యాక్ ఫిట్టింగ్ వేరే దగ్గర నుంచి కరెంట్ వస్తుంది. ఈ కరెంట్ పోతే ఇంకో కరెంట్ వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ జనరేటర్ ఆల్టర్నేటివ్ లాగానే మాకు కూడా కరెంట్ ఇంకో సబ్స్టెన్స్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ముఖ్యమంత్రికి ఇవ్వగలిగినాం. అలా అప్పుడు మా ఎలక్ట్రిసిటీకి గ్రేట్గా ఫీల్ అయినాం. మా ఉద్యోగ ధర్మాన్ని మేము ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కరెంట్ పోకుండా సక్సెస్ చేసినాం. మా ఎస్సీ గారు కానీ, మా డి గారు కానీ, మా పోచమ్యాన్లో ఉన్న సిబ్బంది, ఏడి గారు అందరం కలిసి సహకరించి కరెంటు పోకుండా చూసినాం. అదే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోగ్రామ్ కూడా హాస్పిటల్ పడ్డాయి కదా, ఆ హాస్పిటల్ కార్డుకి వస్తే కూడా 2 సార్లు కరెంట్ పోకుండా రివ్యూ మీటింగ్లో కూడా బాగానే చేసినాం. దాంట్లో ఏం నాకు అనిపించింది ఒక 2 సార్లు కాదు 3 సార్లు ముఖ్యమంత్రి లైఫ్లో ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రాంలకు కరెంట్ పోకుండా చూసుకోవాల్సిన అవకాశం దొరికింది. ఇది ఎవరికి దొరకదు. సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ నాకు బెస్ట్ అవార్డు ఇచ్చిన దానికి కూడా న్యాయం చేసిన, డ్యూటీలో న్యాయం చేసిన. కాకపోతే నేను 89 నుంచి 2004 వరకు సైకిల్ మీదనే డ్యూటీ చేసేది. మ్యాక్సిమం సైకిలే. అదే అంకుల్, నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అంటే మనకు ఇప్పటి జనరేషన్ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. మనకు ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయి. ఎవరు కరెంట్ పోయినా ప్రతి ఒక్కరి దగ్గరికి ఇప్పుడు షెమ్మున్పేట కరెంట్ ఆఫీస్ నెంబర్ మా షెమ్మున్పేటలో ఉంటుంది. అట్లనే ఎవరిది వాళ్ళకి కరెంట్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది. పోగానే ఫోన్ చేసి ఏమైతుంది ఎప్పుడు అవుతుంది అని అడిగితే మీరు సో అండ్ సో టైం అని చెప్తారు. అప్పటి కాలంలో అంటే 80s 90s మొబైల్స్ లేవు. 80s 70s అయితే ల్యాండ్ లైన్ కూడా లేదు. అసలు అప్పుడు కరెంటు పోయిందని మీకు ఎట్లా తెలిసి? రావాల్సిందే, ఆఫీస్కి రావాల్సిందే, సమాచారం ఇవ్వాల్సిందే. నేను 89లో డ్యూటీ చేసినప్పుడు
మాకు కూడా ఫోన్ లేకుండే, ల్యాండ్ ఫోన్ సబ్స్టేషన్కి ఉండే. కల్లెల కొంతమంది వసంతరావు ఇంట్లో కల్లెడ మల్లె అంటే వాడే ఉండే. తర్వాత ఈ వడ్లకొండలో ఒక రెడ్డి ఆయనకు ఉండే. మేము వడ్లకొండ ఫీడ్ అనే కరెంట్ పోతే ఆ వడ్లకొండకు వచ్చి ఆ రెడ్డి వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి ఫోన్ చేసి అది కరెంట్ బంద్ చేసి ఈ బిట్టు ఇట్లా చూసేది. ఇవాళ పర్వతగిరి నుంచి కరెంటు కొంకపాక నుంచి చౌటపల్లి వరకు వచ్చేది. అదే కొన్ని ఏరియాల తీగరాజపల్లి వరకు, తీగరాజపల్లి సబ్స్టేషన్ లేకుంటే తీగరాజపల్లి ఏరియా కూడా కొంత వచ్చేది కరెంటు. చాలా కష్టపడడం. కాకపోతే మేము కొంచెం అప్రమత్తంగా ఉండేది, అక్కడనే ఉండేది. నేను 89 అపార్ట్మెంట్ అయితే 92 వరకు డ్యూటీ చేసినంటే 91 వరకు పర్వతగిరిలో ఉండి, పర్వతగిరిలో ఆ సుదర్శన్ ఏ గారు కొంతమంది వెళ్ళిపోయినా ఆడ సబ్స్టేషన్కు క్వార్టర్స్ ఉండే, అలా వండుకొని ఉంటే కొంతమంది వెళ్ళిపోయేది. అంటే ఇళ్ళకి ఇట్లా పోతే కొంతమంది ఊళ్ళో ఉండి ఆ పర్వతగిరి సబ్స్టేషన్ పరిధి అన్నారం, కల్లెడ, బోరుగుమట్ల, అనంతారం, గోపన్పల్లి, కొంకపాక, చౌటపల్లి, శ్రీనగర్, ఆ ఏనుగల్లు, నెక్కొండ, చింతనెక్కొండ, ఈ మొత్తం ఆ దౌలత్ నగర్ ఆ ఏరియా మొత్తం ఎక్కడ ఎమర్జెన్సీ అయితే అక్కడ మేము మొబైల్ గ్యాంగ్ లెక్క పోయి కరెంటు ఓకే చేసి వచ్చేది. ఆడ ఉండి ఎమర్జెన్సీ చేసేది. 89, 91 వరకు ఉన్న తర్వాత నాకు కొంచెం బాధ అనిపించింది. నా డ్యూటీ తుర్కల్ సమానం జమాల్పూర్, నేను అక్కడ ఉండు ఏంటి. కాకపోతే నా హెడ్ క్వార్టర్ పోతాను. నేను నా హెడ్ క్వార్టర్ పోయి ఒకళ్ళ ఇంట్లో కిరాయికి ఉండి 1 ఇయర్ ఆడ సర్వీసు చేసిన. నాకు 92లో నాకు ట్రాన్స్ఫర్ అయ్యి కరీంబాద్కి వచ్చే వరకు అక్కడ ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ నా కోసం మీరు పోవద్దని మేము ట్రాక్టర్లు వేసుకొని దయాకర్రావు సారు, నాగర్రావు సార్తో పట్టుకొని మీ డీ దగ్గర పోయి ధర్నా చేస్తా అంటే వద్దు నాయన, నేను సిటీలో ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ సిటీకి పోతానా, కావాలంటే మీకు ఏమైనా సహకరిస్తలే అని అట్లా ఉండడం జరిగింది. కాకపోతే అనుకోకుండా అదే తుర్కల సంహారంలో నా పెద్ద బిడ్డని ఇవ్వడం జరిగింది. అంటే ఆ తుర్కల సంహారానికి మాకు కొంచెం అనుబంధం లెక్క ఉన్నది. కాకపోతే అక్కడ ప్రజలు కూడా బాగానే ఉండే మాకు. సరే ఏదేమైనా కూడా అప్పుడు 770 స్కేల్ అంటే 1000 రూపాయలు ఉండే. ఇవాళ మొన్న రిటైర్డ్ అయ్యారు పిల్లరా, ఆ భగవంతుడు మనకి ఇచ్చిండు. కాకపోతే అప్పుడున్న పైసల వాల్యూ ఇప్పుడున్న పైసల వాల్యూ, పైసలకు విలువ లేదు. చాలా తేడా ఉంటుంది. చాలా తేడా అంటే చాలా తేడా. ఇప్పుడు ఎన్ని పైసలు సంపాదించినా తెల్లారితే మళ్ళా పైసలు అనేది లేకుండా, అంటే ఇప్పుడు అంటే ప్రజలు కానీ సరే జనం లగ్జరీకి అలవాటు పడ్డారు. అప్పుడు మేము నౌకర్లు లేనప్పుడు మా మిస్సెస్ బీడీలు చేసేది, నేను సాంచాలు నడిపేది. ఎప్పుడు పెళ్ళైంది అంకుల్ మీకు? 82లో ఏప్రిల్ 18, 82లో పెళ్ళైంది. అదే ఏప్రిల్ 18, 89లో నౌకరు వచ్చింది. మాకు అనుకోకుండా ఏప్రిల్ 18 అనేది మాకు ఒక గాడ్ గిఫ్ట్. మా పెళ్ళి ఏప్రిల్ 18 కానీ మళ్ళీ 7 సంవత్సరాలకు ఏప్రిల్ 18 మాకు ఉద్యోగం వచ్చింది. గాడ్ గిఫ్టే. కాకపోతే నేను నౌకరి చేయనప్పుడు ఫస్ట్ తాళ్ళెక్కినాం, కళ్ళు కానప్పుడు సబ్స్టేషన్లో వర్క్ పోయినాం, ఆ పోళ్ళు లైన్ గుంజుడు రంధ్రాలు దూడడానికి చేసినాం. తర్వాత R&B రోడ్డు మీద రోడ్ గ్యాంగ్లతో ఆ రోడ్డు మీద డాంబర్ పని చేయకపోయేది. తర్వాత మట్టి వరకు 83లో పెద్ద వరదలు వచ్చినాడు. ఈ 20లో ఎట్లయితే వరదలు వచ్చినావు, 83లో వరదలు వచ్చినప్పుడు ఇదే రేపు వచ్చే పెద్దరామస రోజు మేము ఆ వర్ధనపేట బ్లాక్ ఆఫీస్ ఉంటుంది, ఆ నుంచి మేము బస్సు ఎక్కినాం, వర్ధనపేటకు వచ్చినాం. వర్ధనపేటకు వచ్చి డ్రైవర్ ఇట్లా టిఫిన్ చేస్తా అన్నాడు. తర్వాత పంతిని వాగు దాటితలేదని అన్నారు. పంతిని వాగు మాకు తెలుసు, దాటిచుడు తాడు కట్టు మాకు తెలుసు అని మేము అంటాను. పావు గంట లోపల వర్ధనపేట వాగు దాటితలే అన్నారు. ఇక మళ్ళీ ఏం చేయాలని అక్కడనే వర్ధనపేట కాడ కొన్ని బియ్యం తీసుకొని వండుకొని చారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చింతపండు పచ్చడి నూరిపిచ్చి తీసుకొచ్చి ఒక 10 మందిని తిని, ఈ వర్ధనపేట వాగు దాటనెత్తి అంటే మళ్ళీ వర్ధనపేట ఊళ్ళో నుంచి వర్ధనపేట చెరువు ఉంటుంది, ఆ చెరువు కాంచి
రెడ్డిపాలెం నుంచి నందనం పోయి నందనంలో ఆ రోజు నైటాలు చేసి తెల్లారి మళ్ళీ పంతినికి వచ్చినాం. ఆ ఒకరోజు నైటాలు చేసినాం. అంతా కష్టపడ్డాం. ఇవాళ మేము చదువుకున్న రోజులలో మా గుడిసెల పీతురుగుండ అని కొత్తూరు జెండా అవతల మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండే గుడిసె. ఆ గుడిసెల చదువుకొని అంటే దీపం మాకు కరెంట్ లేదు. దీపం కూడా ఈ దీపం కాదు, సీసాకు వత్తి పెట్టేది. ఆ వత్తి కిరసనాయిల దీపం చదువుకొని ఆ నైట్లో వర్షం వస్తే ఎట్లా అని పక్క వాళ్ళ ఇంట్లో బోడీరా అని ఉండే, వాళ్ళ ఇంట్లో మేము పండుకునేది. అట్లా మేము ముగ్గురము ఇంజనీర్ డాక్టర్ కావాలని అనుకున్నాం. ఆ ముగ్గురం ఉన్న రూమ్లో మీరు మొత్తం ముగ్గురం మేము అలా చదువుకున్నాం. ఆ రూమ్లో ఆ ముగ్గురులో ఒక ఈశ్వర అంటే ఆయన చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు ఎంబీబీఎస్ డాక్టరు అండ్ ఇప్పుడు ఆయన సిర్పూర్ కాలేజ్లో హాస్పిటల్ పెట్టిండు. కానీ నేను కుటుంబ పరిస్థితుల పడ్డ 77లో మా ఫాదర్ రిటైర్డ్ కాగానే నేను అనుకోకుండా 77 నుంచి పంతిలో తాళ్ళు ఎక్కుంటూ స్టడీ చేసి ఇవాళ ఈ స్టేజ్కి వచ్చినట్టు ఆ గాడ్ గిఫ్టే, నాదేం ఉండదు. మొత్తానికి అయితే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఇప్పటి వరకు ఈ స్టేజ్కి వచ్చినాం. ఇక అది అంత ఆశ. నేను ఇంజనీర్ కాలేదనే ఆలోచనతో అదే కోపం, అదే బాధ, అదే కసితోని నా 2 పిల్లలను ఎలక్ట్రిసిటీ ఇంజనీర్, మా అబ్బాయి అయితే పాలిటెక్నిక్ చేసిండు, బీటెక్ చేసిండు, ఎంటెక్ చేసిండు. మా చిన్న అమ్మాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసింది. అదే పెద్ద అమ్మాయి ఎంఏ బీఈడి టీచర్ పోస్ట్ జస్ట్ మిస్ అయితే ఇప్పుడు నా ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎల్ఈసి ఇప్పుడు పల్లెటూరులో ప్రజాపాలన అధికారి అంటాను. ఓకే. మొన్ననే 2 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాలో చేసి ఆ ముఖ్యమంత్రి రంగారెడ్డి జిల్లా ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి మొన్న ఆర్డర్స్ ఇచ్చి కట్టడాల అంటే మా వర్ధనపేట ఏరియా ఎంఆర్ ఆఫీస్కు కలెక్టరేట్ ట్రాన్స్ఫర్ జరిగింది. మేము మాత్రం చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినాం. చెప్తే గొప్ప కాదు కానీ మేము పంతి నుంచి వరంగల్కు రావడానికి మా సామాను ఇసుక ట్రాక్టర్లు వేసుకొని వచ్చినాం. ఇసుక ట్రాక్టర్లనే, నేను ఏదో జీపు కార్లా తేలే, నాకు సంబంధించిన సామాన్ ఇసుక ట్రాక్టర్లు వేసుకొని వచ్చి షమ్ములపేటలో దించి తీసుకుపోయి దేవులపల్లి వీరయ్య ఇంట కిరాయికి ఉన్నాం. 87 నుంచి 92 దాకా కిరాయికి ఉండి 92 నుంచి మళ్ళీ ఉరుసూరు రోడ్లో కిరాయికి ఉన్నాం. 99లో ఇల్లు కట్టుకొని గణేశాలు ఉంటాను. కాకపోతే ఇప్పుడు నేను రిటైర్డ్ అయినాక మా పెన్షనర్ దాంట్లో వరంగల్ జిల్లా సెక్రటరీ ఇచ్చిన నాకు బాధ్యత. సెక్రటరీ ఇచ్చిన ఆ సెక్రటరీ కూడా కొంచెం న్యాయమే చేస్తాను, ఎవరికైనా ఏమైనా పని ఉంటే చేస్తాను. చాలు ఒక 35 సంవత్సరాల 6 నెలలు నౌకరు చేసినాం. అదే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఒత్తిడితో కూడుకున్న డిపార్ట్మెంట్లో పనిచేసినాం. అవునవును. ఏదో ఎవరికన్నా చుట్టాలకైనా ఫంక్షన్ అంటే ఫంక్షన్ టైంకే పోయి భోజనం టైంకే పోయి తినేది, టైం కేటాయించలేదు. ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది. కాకపోతే ఎవరైనా వెళ్తే కొంచెం ముందుగా పోయి చూసి ఉండడానికి అంటే ఒక గంటైనా స్పేర్ చేసే పరిస్థితికి వచ్చినాం. కాకపోతే ఈ టెస్ట్లో మళ్ళీ ఎందుకని మా డిపార్ట్మెంట్ సార్లు కూడా సబ్స్టేషన్లో డ్యూటీ చేయమని అంటే ఇక చేయలేను, ఇక చేసిన కాడికి చేసిన, ఇక నేను ఇక అంత ఓపిక లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంటే నువ్వు ఏజ్ అయిపోయింది దీపం అని చెప్పినాక మళ్ళీ డ్యూటీ అంటే మళ్ళీ ఇక బాధ్యత ఇబ్బంది, యాక్సిడెంట్ ఇక దానికి డ్యూటీకి న్యాయం చేయాలి. మనం డ్యూటీకి న్యాయం చేయాలంటే ఇక మళ్ళీ డ్రెస్ ఎందుకు అని విరమించుకున్నా. అయితే అంకుల్ మీరు ఇప్పుడు దాకా చెప్పింది అలా చాలా మీరు ఎప్పటికీ బిజీగా ఉండేది మీకు, ఎందుకంటే మీరు ఎప్పటికీ బయట ఉండేది. మరి మీ కుటుంబాన్ని ఇప్పుడు పోషించడంలో మీ వైఫ్ మా మిస్సెస్ బాగా సహకరించింది. ఆమె ఇప్పుడైనా కూడా నాకు 8 అయిందంటే అంకుల్ మిస్సెస్ పేరు మడూరు సునీత గారు. ఆమె బాగా కోఆపరేషన్. పిల్లలను ఇప్పటికి కూడా మా పిల్లలు నాకు ఫోన్ చేయరు. 3 పిల్లలు మ్యాక్సిమం నాకు ఫోన్ చేయరు. నాకు ఫోన్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నేను ఒకటే, మేము కంజమలకు కరెంట్ పోతే ఫోన్ చేస్తే హలో సార్ చెప్పండి సార్ అంటే కరెంట్ వస్తుంది సార్, ఓకే సార్ అని పెట్టేసేది.
మా చుట్టాలు ఫోన్ చేసినా మా పిల్లలు ఫోన్ చేసినా ఎవరు మాకు అలవాటు అన్నాడు. ఓకే ఓకే అంటే పెట్టేయమన్నట్టే. మా కొంతమంది చుట్టాలు మా మిస్సెస్తో మా పిల్లలతో అనేదట, మీ డాడీ ఏంటిది ఓకే అని అంటే ఆయనకు జనంతో మాట్లాడే అలవాటు పడ్డాడు కాబట్టి అదే అలవాటును ఓకే అంటే పెట్టేయమన్నట్టు దాని అర్థం. మీరు కూడా గంతే చెప్తాను ఆయన అట్లేం కాదు అంటే అట్లా. అందుకే మా పిల్లలు మ్యాక్సిమం మా మిస్సెస్కే మాట్లాడతారు ఇప్పుడు కూడా. మా సుజాన్ గారు కూడా రోజు ఎవరి పిల్లలు ఫోన్ చేస్తుంది, మా అబ్బాయి రోజు డ్యూటీకి డే 3 షిఫ్ట్లు ఉంటాయి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 షిఫ్ట్లలో ఎప్పుడు డ్యూటీ పోయినా వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాడు. డాడీ బిజీలు ఉంటాడంటే అమ్మకు ఫోన్ చేసి డ్యూటీకి పోతాడంటే పోవాను. వాళ్ళ అమ్మ ఫోన్ లేపనప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, అమ్మ బిజీ ఉన్నదా డాడీ, అమ్మ ఎక్కడ ఉన్నది, నేను డ్యూటీకి పోతాను అంటే. ఇప్పటి వరకు మా అబ్బాయి 7-8 సంవత్సరాలు మెట్రోలో స్టేషన్ ఇన్ఛార్జ్ చేస్తాను. వాడిని డ్యూటీ పోయేటప్పుడు మాత్రం ఫస్ట్ తల్లిదండ్రులకు ఎవరికో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి పోతాడు. ఇంట్లో మిస్సెస్ చెప్తాడు, లాస్ట్ పర్మిషన్ అయితే మా దగ్గర యాక్సెప్ట్ చేసే పోతాను. కాకపోతే అది కూడా మేము బాగానే అనిపిస్తుంది. మా పిల్లలు కూడా సరస్వతి శిశు మందిరు, ఈ శారదా శ్రీవాణి ఇట్లానే చదివిళ్ళు. మా అబ్బాయి ఎస్ఆర్ కాలేజీ, అమ్మాయి మన గణపతి కాలేజీ, పెద్ద బిడ్డ ఆంధ్రపాలిక. ఇట్లా మళ్ళీ ఎంఏ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదివింది, బీఈడి తొర్రులో చేసింది. మొత్తానికైతే మ్యాక్సిమం తక్కువ పైసలతోనే స్టడీ చేసిన. ఈ రోజులలో మొన్న కానీ అంటాడు వాళ్ళ మనమని గట్ట 2 లక్షలన్నర, ఎల్కేజీకి 2 లక్షలన్నర అట. మన ఉపేందర్ అన్న, ఈ ఉపేందర్ అన్న చెప్తాను, బీవార్ ఎదురుగా ఉన్నాడు. ఏంటిదన్నా అంటే మా మనవనికి 2 లక్షలన్నర అన్న. ఏం చదువుతాడన్న అంటే ఎల్కేజీ అంటే. అలాంటి పరిస్థితుల్లో మేము మా అబ్బాయికి 30,000 ఇంజనీరు, అమ్మాయికి 30,000 అంటే నాకు జీతం వెళ్ళకపోతే అమ్మాయికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా. కాకపోతే ఒకటి బాధ ఏంటంటే మేము ఒకప్పుడు ఇంటికి కరెంటు లేకుండా బతికి దీపాలల్లో బతికినాం. మీరు చెప్తే గొప్పగా ఒకసారి పబ్లిక్ గార్డెన్లో పోయి చదువుకున్నాం. అదే అందరు చదువుతున్నారు. ఒకసారి అప్పుడే మన 2 డిపో అప్పుడే పడుతుంది. 2 డిపో కాడ కూడా ఒకసారి ఉట్టిగా చదువుదామని పోయి చదివినాం. కాకపోతే దీపాల కాడనే, ఆ దీపాల కాడ చదివితే పొగ ముక్కులోకి వచ్చేదండి. అది ఏదో గాడి విప్పులు ఏదో కట్టెల పోయి మాది. ఆ కట్టెలు కూడా ఇట్లా చేతుల్లో పెట్టుకొని పోయేది. కాకపోతే మాకు పంతిన్ల బస్సు ఉండే, ఆ పంతిన్ బస్సులో మా కట్టెలు ఉంటే ఆ కట్టెలు కూడా ఈ సంచి గోనె సంచులు ఉంటాయి. మా గోనె సంచులలో వెనకేసుకొని వెనక కూకొని మన హన్మకొండల చౌరస్తాల ఇప్పుడు నెహ్రూ బొమ్మ సుభాష్ చంద్ర బోస్ ఇప్పుడు ఇటు ఉన్నాడు, అప్పుడు ఇటు ఉండే. ఆ సుభాష్ చంద్ర బోస్ చుట్టూ కొంచెం జాగ ఉండే, అలా పెట్టుకొని ఆ నైట్లో లాస్ట్ ట్రిప్లో పోయి ఆ నైట్లో మాకు సామాను. అప్పుడు మాకు పచ్చడ, ఏం పచ్చడ కదా, చింతపండు పచ్చడ. మా అమ్మ చింతపండు పచ్చడను, పుదీనా పచ్చడ, శనగ పచ్చడ, 3 రకాల పచ్చళ్ళు నూరేది. ఆ 3 రకాల పచ్చళ్ళు ఇక పొద్దుడు ఏదన్నా నల్ల కూడా ఈ పీగుకుంటా అనే ఇంటికాడ నుంచి ఎరకలో నల్ల అని ఉంటుంది. ఎరకలో నల్ల కాడికి పోయి అప్పుడు మాకు గిందల కుండ, ఇంత కుండల ఆ ఎరకలో నల్ల కాడి నుంచి పట్టుకొని వచ్చి ఈడ పెట్టుకొని తాగేది వాటర్. వేరే బావి కాంచి నీళ్ళు ఎత్తే ఆ నీళ్ళ కింద కుండకు ఉప్పు వేయలేదండి. ఆ నీళ్ళు ఉప్పు వేయలేదు. గాలి తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఎరుకలో నల్ల కాడిపోతే ఇక చాలా మంది, అప్పుడు అందరికి లేకుండా మంది బాగుంటే కూడా మేము పోగానే వాళ్ళది ఒకటే కుండ కదా అని మాకు ఇచ్చేది, మేము వచ్చేది. చాలా కష్టపడ్డాం దీంట్లో. కాకపోతే ఈ సబ్స్టేషన్లో పని చేసిన తర్వాత పంతిన్ల రోడ్డు పనికి పోయినాం, డాంబర్ పనికి పోయినాం, ట్రాక్టర్ల ఈ రాగడి మట్టి చెరాలని రాగడి మట్టి నుంచి పొలాల్లో వేయాలి. అట్లా చేసినాక మదర్ పిన్నింటి మదర్ అంటే ఇక కొంచెం అయినాక ఒడ్లు ఉంటాయి వాళ్ళకి. ఆ ఒడ్లను బస్తాలలో నింపాలంటే ఇక మేము అన్నాం, అరే మేము ఎట్లా నింపుతామా అంటే
రే ఇటువంటి చదువుకున్న వాళ్ళు ఎందుకు తీసుకొచ్చినా అన్నాడు వాళ్ళ డ్రైవర్ని అన్నాడు. అదే ఇక సారు మీరు చేయాలి అంటే ఇక మేము ఆ బియ్యము ఆ వడ్లను ఆ బస్తాలు నింపితే ఆ డస్టు అంతా ఎట్లుంటుంది అయినాక 5 అయిందంటే పోతాం అనేది. అరే ఇక ఇటువంటి వాళ్ళని టైం చూసుకోవాలని ఎట్లా తీసుకొచ్చినావు లేకపోతే పని అనేది మాదరావు. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ చెప్తే గొప్ప కానీ మాకు సైకిల్ కూడా లేకుండే సైకిల్ కూడా నేను నౌకరైనాక ఒక మా లైన్ మ్యాన్ది బండి కొంటే 300తో సైకిల్ కొన్నా. తర్వాత ఇవాళ సైకిల్ పోయి బండ్ల కాడికి వచ్చింది. బండ్లు కొనుక్కున్నాం, బండ్ల మీదనే తిరుగుతాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఓ సైకిల్ కొనిస్తేనే వాడు పాలిటెక్నిక్ పోయాడు. అంటే మనం మ్యాక్సిమం చాలా బీదరికం నుంచి, కాకపోతే మా ఫాదర్ కూడా R&B గ్యాంగ్ మ్యాన్ నౌకరు చేసిండు. ఒకటేంటే మా ఫాదరు ఒక డిపార్ట్మెంట్లో చేసిండు, నేను ఇంకో డిపార్ట్మెంట్లో చేసిన, నా బిడ్డ ఇంకో రెవెన్యూ డిపార్ట్మెంట్, వంశపారంపర్యంగా వీళ్ళే ఇదే డిపార్ట్మెంట్ అని కాకుండా మా కొడుకు కూడా మెట్రోలో అంటే ఏది చేసినా ప్రజలకు అవసరం ఉన్న డిపార్ట్మెంట్నే నౌకరు చేస్తాను. సరే ప్రజలకు చేసే అవకాశం మనకు కల్పించింది భగవంతుడు, కాబట్టి మనం అట్లనే నడిపిస్తాను. అయితే అంకుల్ మీ ఫాదర్ కొంచెం ఎర్లీగా చనిపోయిండు, తర్వాత మా ఫాదరు 40 ఏళ్ళ అపాయింట్మెంట్ అయినట్టు 70 ఏళ్ళ రిటైర్డ్ అయ్యాడు. కాకపోతే మా ఫాదరు 73 సంవత్సరాలు ఏమో బతికినట్టున్నది అంచనా, ఆ ఏజ్ని బట్టి చూస్తే 73 సంవత్సరాలు బతికిండు. అయితే మీ అన్నదమ్ముల మేము మాకు 77 చనిపోతే 90 ఎక్కడా చనిపోయాడు. 77 నుంచి 87 అంటే ఒక 5 సంవత్సరాలు. 2 తమ్ములు, కుమారస్వామి, మల్లేశం. మా మదర్ పేరు వెంకటమ్మ, మా నాయన పేరు నర్సయ్య. కాకపోతే వాళ్ళ డిపార్ట్మెంట్ నర్సింగ్లో అని ఉండే, మడూరి పెద్ద నర్సే అంటారు. అలాంటిది 77 నుంచి 82 వరకు 2 తమ్ముళ్ళు తల్లిదండ్రులను చదివిన నేను తాళ్ళెక్కి. 82 నుంచి 87 వరకు మళ్ళీ వాళ్ళందరినీ మా మిస్సెస్ కలిసి చదివినాం. 85లో మా బిడ్డ పుట్టింది. ఇక 87లో ఇక మనం చెప్పిందంటే ఇక ఉమ్మడి కుటుంబంలో చేయలేకపోతానని వరంగల్కి వెళ్ళొచ్చినాం. వరంగల్కి వెళ్ళొచ్చిన తర్వాత 88లో మా అబ్బాయి పుట్టిండు. 89లో నౌకరు వచ్చింది. మా ఫాదర్ 91లో చనిపోయిండు. 91లో చనిపోయినప్పుడు మా చిన్న బిడ్డ మా మిస్సెస్ కడుపులు ఉండే. ఆ తర్వాత మా ఫాదర్ చనిపోయినాక మా బిడ్డ పుట్టింది. మా ఫాదర్ ఆగస్టు 15 91లో చనిపోయిండు. ఆగస్టు అంటే సెప్టెంబర్ 24 ఏదో మా బిడ్డ పుట్టింది. కాబట్టి మ్యాక్సిమం మనం నౌకరికి వచ్చినాకే 90లో నా ఇంటికి కరెంట్ కూడా పెట్టించినాం. అది వరకు కరెంట్ లేకుండా కరెంట్ పెట్టించినాం. కాకపోతే అన్నదమ్ములం కలిసే ఉండేది. మా తల్లిదండ్రుల ఆస్తులు కూడా ఉంటే మా తాత సంపాదించింది ఒక 8 దిక్కుల ఆస్తులు అయితే మా ఫాదరు ఒక ఆస్తి అమ్మలే. ఆయన నౌకరు చేసిండు కాబట్టి ఒక ఆస్తి అమ్మలే, ఒక ఆస్తి సంపాదించలే. ఆ ఆస్తులు మాకు వస్తే మేము ఓ దగ్గర 500 ఇల్లు జాగా అమ్మాను, దాంట్లో 250 జాగా అమ్మేసినాం. 2 ఎకరాలన్నర 2 దిక్కుల చెలకలు అమ్మినాం. ఓ దగ్గర 17 గుంటల పొలం అమ్మినాం, ఓ దగ్గర 3 గుంటల పొలం అమ్మినాం. మొత్తం ఒక 8 దిక్కుల ఆస్తులకు ఇప్పటికీ 6 దిక్కుల ఆస్తులు ముగ్గురం అమ్ముకున్నాం. అది నేను గన్నేళ్ళు 10 ఏళ్ళు కష్టపడి సాధినాను కూడా నేను ₹1 ఎక్కువ తీసుకుంటే 100 రూపాయలతో మనిషి 33 రూపాయలు తీసుకున్నాం. ఏదో నడిపించినాం. ఇప్పటికీ ఒక దగ్గర 3 ఎకరాల 3 గుంటల చెలుకు ఉన్నది, ఒక దగ్గర 3 గుంటల పొలం ఉన్నది. ఇక మా తమ్ముళ్ళు రా అంటే వస్తలేరు. ఇక నేను కూడా ఆగింది. ఇక ఒక 2 ఉన్నాయి. 8 దిక్కుల ఆస్తులకు 6 దిక్కులు అయిపోయినాయి. నేను మా విలేజ్లో 500 జాగా 500 గదాలు అమ్మినా అంటే 175 ఉండే. నేను కొన్న ఇల్లు 170 ఉండే. ఇలా 30,000 అన్నా వస్తలేదు గణేష్ నాల. ఆడ 175కి అమ్మినా, ఇక్కడ 170కే వచ్చింది నాకు. మేము మాత్రం తాళ్ళు ఎక్కినాం, రోడ్డు పనికి పోయినాం, డాంబర్ పనికి పోయినాం, బాయిల్లో పోయినాం, ట్రాక్టర్ పనికి పోయినాం. ఈ బట్టలు లంగాల బట్టలు అవి వీటికి సైకిల్ వెనక వేసుకొని ఆ కొత్తపల్లి కొన్ని దిక్కుల విలేజ్లలో కూడా తిరిగి అమ్మిన. ఓకే, సాంచాలు నడిపినాం. మా మామ పవర్ లూమ్స్ ఉంటే ఆ సాంచాలు కూడా నడిపిన. కాకపోతే ఇది ఆ సబ్ స్టేషన్లో పని చేసినాం, కూలికి పోయినాం. కూలికి పోతే ఇలా అదే నౌకరి
స్టేట్ లెవెల్లో మాకు పేపర్కి వచ్చింది. మా లిస్టు లిస్టులో పెడితే అప్పుడు ఈనాడును ఆంధ్రబాబు సమ్ ఏదో గుర్తులేదు కానీ ఆ 2 పేపర్లలో పేపర్లో పేరు వచ్చినాక నౌకరు ఇస్తారు. దాని ఆబ్జెక్షన్ ఉంటా అంటే ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది. ఆ పేపర్ మనం కొనలే కానీ మా ఫ్రెండ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వర అంటే ఆయన ఉన్నప్పుడు నీ పేపర్లో పేరు వచ్చిందా నీ పేరు అని ఆయన ఒక పేపర్ ఇచ్చిండు. కోటగిరి వీరే అని మా సర్దగుడు కండక్టర్ ఉండే, నాకన్నా ముందు ఆయన కుందూరు కృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర పనిచేసింది కాబట్టి ఆయన ఆర్టిస్ట్లోకి వెళ్ళిపోయినాక ఆయన పేపర్ చూసి ఆయన ఒక పేపర్ ఇచ్చి ఇప్పుడు 2 పేపర్లు ఉండాలి ఇంట్లో ఉన్నాయి పోయిన అట్నే దాచినాం కానీ అది దొక్కుతలేదు చూడాలి. అంటే మ్యాక్సిమంగా మనం కష్టే ఫలితం. అవునవును. కష్టం చేయకుండా ఎవ్వరికి ఏమి రావాలంటే అది రాదు. అవును, దానికి మేమే సాక్ష్యం. అది అంటే మనం కష్టం చేస్తే కొంచెం ఫలితం అనేది వస్తుంది. కాకపోతే మనం ఎంత సంపాదించింది అనేది కాదు కానీ మనం కొంత సంపాదించి కొంత పొదుపు చేస్తేనే ఇలా మేము ఈ స్టేజీలో ఉన్నాం. అవును, సంపాదించిందంతా ఖర్చు పెడితే మనకు మిగలదు. అవును, పిల్లలకు కూడా ఏమి ఇవ్వలేము. కాబట్టి మనం కొంత సంపాదించి కొంత పక్కకు పెడితేనే ఇప్పుడు ఇలా ఉన్నాం. ఒకటికి నా దగ్గర రోజు 50 రూపాయలు ఇస్తే వాడు లైన్మెన్ శివ అని శివప్రసాద్ అని ప్రసాద్ లైన్మెన్ వెల్ సెటిల్ అంటే బాగానే అయ్యాడు. ఇంకోగానే వేరే అనే సందీప్ అని ఆ అబ్బాయి కూడా కొన్ని విషయాల సబ్స్టేషన్లో నేను ఎన్మామల సబ్స్టేషన్ ఉన్నప్పుడు ఆపరేట్ చేసిండు. ఇప్పుడు ఆయన పోచమ్మేళ చేస్తాను. అంటే మా గురించి ఇతరులు కూడా బాగానే చెప్పుకునేది. సార్ హెల్పింగ్ నేచర్. మనం మ్యాక్సిమం సహాయం చేసే ఒక డ్యూటీలో ఉన్నాం. ఫస్ట్ కరెంటు పోతే మమ్మల్ని తిడతారు ఎలక్ట్రిసిటీ వాళ్ళని, అదే కరెంట్ వచ్చినాక మమ్మల్ని పొగుడుతారు. ఇది వాస్తవం. అవును. కాబట్టి ఆ అలవాటు అయింది మాకు. తిడితే పడే అలవాటుకి వచ్చినాం. అదే ఓపిక. అంటే ఇప్పుడు మాకేందంటే కరెంట్ పోతే పోయింది అనుకుంటాం, కానీ అక్కడ మీరు వెనక బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారు అదంతా మాకు తెలియదు. ఇప్పుడు మేము పోజమ్మలో నౌకరు చేసినప్పుడు మధ్యలోనే ఈ రిటైర్ ముందే ఒక క్యాండిడేట్ అయితే చీకటి అయింది కరెంట్ పోయిందని పిల్లానికి ఆపరేషన్ ఏదైందట. ఆ పిల్లాన్ని పట్టుకొని వచ్చిండు. ఆ పిల్లాన్ని పట్టుకొని వచ్చి నా హార్ట్ పేషెంట్ ఏం చేయాలంటే మా సబ్స్టేషన్లో కరెంట్ ఉన్నది మేము రిపేర్ చేసి ఇంట్లో కూకుండా పెట్టమని ఆ సబ్స్టేషన్లో ఫ్యాన్ కింద కూకుండా పెట్టి నువ్వు పోకు మరి ఆయనకు ఒక పెట్టు మనిషిని ఒక ఉండాలి ఆడ. ఇప్పుడు మేము నీకు ఏమన్నా అయితే మీరే చేసిందా అంటే పెట్టినాం. పెట్టి కరెంట్ రాగానే సార్ అంటే అది మామూలు. అవునవును. మీ జాగాలో మేమున్నాక అంతే. మేము అదే డిపార్ట్మెంట్ కాబట్టి మేము తిట్టాం. మాకు తిట్టే మీకు తెలుసు కాకపోతే మాకు కూడా కరెంట్ పోతే కొద్దిగా టైం ఒక 1/2 గంట తర్వాత ఫోన్ చేస్తా కరెంట్ ఏమైంది అని అడిగితే సార్ ఇట్లా రిపేరింగ్ అంటే ఓకే. అది కరెంట్ పోతే మాకే లాసు. యూనిట్స్ కోల్పోతాం. మాకు వచ్చే డబ్బు రెవెన్యూ పోతుంది. అవును. మీకు కరెంట్ బంద్ చేస్తే మాకు వచ్చే డబ్బే పోతుంది. అవును. ఆ కరెంటు ఆడ నడిచేది పైన నడుతుంది, రీడింగ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి మాకే లాస్. అవును. అది కొంతమందికి తెలియక ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇప్పుడు మీ అనుభవంలో ఎవరైనా ప్రజలు అంటే టైంకి కరెంట్ ఇచ్చిళ్ళు సార్ మీరు చాలా హెల్ప్ చేసిళ్ళు అని బాగా మిమ్మల్ని కనెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. నేను పరజిల్లా డ్యూటీ చేసినప్పుడు కరెంటు పోతే ఎంపీడీఓ ముస్లిం ఆయన పేరు తెలియదు కానీ ఎంపీడీఓ నాకు సెకండ్ ఇచ్చిండు అని ఒకటే అన్నాడు. నేను నీ స్థాయికి నేను సెకండ్ ఇవ్వకూడదు. ఎంపీడీఓ అంటే మండలం మొత్తం అందరికీ నేను బాస్. అలాంటిది నీకు సెకండ్ ఇస్తానంటే నువ్వు చేసిన ఒక పనితనాన్ని కృతజ్ఞతగా నేను సెకండ్ ఇస్తున్నా. అప్పుడు మాకు ల్యాండ్ ఫోన్లు ఉండే. ఎప్పుడన్నా ల్యాండ్ ఫోన్ కావాలంటే నాకు వచ్చి తీసుకోమని అంటే ఆయన నన్ను మెచ్చుకున్నాడు. అదే రికగ్నైజేషన్ గుర్తింపించాడు. అదే కిషన్ రావు అని ఉండే అక్కడ ఒక రైతు. ఆ కరెంటు పోతేనే ఆయన బోర్ బంద్ అవుతుంది. 24 గంటలు బోర్ పోతుంది. పర్వతగిరి ఊరు యువతల తండా ఉంటుంది. తర్వాత ఇటు తుర్కల సంహారానికి ఇటు వడ్లకొండ పోతుంది. అక్కడ బోర్ పోసేది అన్నట్టు. కరెంటు పోతే బంద్ అవుతుంది. ఆయన నాకు మిర్చికి రా అన్నాడు వాళ్ళ కల్లంకాడికి. నేను పోలే. నేను పర్వతగిరి ఊళ్ళో ఉండి నేను బస్ ఎక్కి ఇంటికి రావడానికి నైట్లో రావడానికి చూస్తే ఆయన పర్వతగిరి చౌరస్తా కలిసి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి
వాళ్ళ ఇంట్లో నన్ను టేబుల్ అంటే కుర్చీ టేబుల్ మీద వేసి చికెన్తో భోజనం పెట్టి వాళ్ళ మిస్సెస్ కరెంట్ సార్ అని భోజనం పెట్టి దీతగానికి చెప్పి వాళ్ళ భార్య చెప్పి సార్కి ఒక 5 కిలోల మిర్చి ఇవ్వమని మిర్చి సంచిలో కట్టి అలా నాకు బస్ స్టాండ్ కాడికి వచ్చి ఫరదీ రెస్టారెంట్లో పెట్టి నాకు ఇంటికి పంపించింది. అది నాకు ఇప్పటికీ నేను మర్చిపోని సంఘటన. గుర్తుంచుకున్నాడు నేను చేసిన సర్వీస్ కరెంట్ పోకుండా చూసినందుకు అది ఇచ్చిండు. అట్లాగనే మా తుర్కల సమానం విలేజ్లో వీళ్ళు తెనుగోళ్ళు చేపలు పడతాను. అక్కడ సెక్షన్ ఉంటాడు కదా వాళ్ళు, అది సార్ అక్కడ చేపలు పడతానంటే నేను పోన్నాయా, నేను అడుక్కుని ఉండేది. నేను డ్యూటీ చేస్తాను అంతవరకే, కానీ ఇంకా చెరుకు కాడ పోయి నేనే అడకాలంటే నేను పోతాను సార్ అని ఆయన పోయి ఇలా అన్నాను. నేను పోయి సూమే సార్ చేపలు అంటే వాళ్ళు ఒకటో రెండో నాకు తెలియదు కానీ బొమ్మలేదో ఇచ్చిండు. ఇత అక్కడనే ముస్లిం ఆమె, సార్ ఈ చేపలు మీరేం పట్టుకోతారని వాటికి కట్ చేసి కడిగి ఉప్పు కారం పెట్టి నాకు కవర్లు వేసి ఇచ్చి వాళ్ళ పూలు అమ్ముతారు, కొన్ని పూలు కూడా పెట్టింది. ఇవాళ నేను వాళ్ళని గుర్తించుకుంటాను. మీరు ఇవాళ తీసుకోవాలని ఏం లేదు. అంటే ఇప్పుడు అక్కడ జగ్గు అని ఉండే తండు ఉండే, జగ్గు తండ కాడ కూడా వాళ్ళు రైతులు ఇట్లా సింగిల్ ప్లేస్ ట్రాన్స్ఫార్మర్ ఉంటే కరెంట్ పోతే బల్లి ఇట్లా పడి ఆ ట్రిప్ అయితే పరదీలో బంద్ చేసి కరెంట్ చేస్తే మనిషి ఇంత పల్లీలు అవి పెట్టేది. మాత్రం కూరగాయలు ఏదైనా వాళ్ళే ఇచ్చేది, నేనైతే అడగపోయేది. మేము మాకు ఇచ్చినంత వాల్యూ ఇప్పుడు ఉన్న వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. అసలు ఆ రిలేషన్ లేదు. మాకు కరెంట్ సార్ వస్తానంటే నేను పోయిన అప్పుడు ఆ తుర్కోల సమారంలో బిల్లులు కట్టే సెంటర్ లేకుండా, అంటే వసూలు చేయకపోయేది. అంతకుముందు ఏదో వసూలు చేస్తే వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నారని ఆ పైసలే బంద్ చేసింది. కలెక్షన్ బంద్ చేస్తే పైసలు ఆడ పేరుకపోయేది. ఆడ ఎవరు కడతారు, మనం పైసలు పోయి ఉంటేనే మనిషి కడతాడు. పేరుకపోతే నేను మాట్లాడి ఏడీకి మాట్లాడి ఆ ఎస్ఓ వాళ్ళ అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆడ సెంటర్ వేయించిన. సెంటర్ వేపిస్తే బిల్లులు కట్టుడు స్టార్ట్ అయింది. అంతకుముందు లేకుండా నేనే చేయించిన. అందులో ఊరు సాటేం చేయాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్తే హనుమంతరావు అంటే అని చెప్తే చంద్రమౌళి అని కారాబారు ఉంటాడు, వాళ్ళ దప్పు సాటింపు నైట్లో చేసి తెల్లారి కలెక్షన్ అయితే అన్నం పెట్టించేది. పాపం వాళ్ళు పప్పు చారు ఒక కోడిగుడ్డు క్యాంపు అన్నాడు. మా ఓ 5-6 వచ్చేది పరదగిరి నుంచి స్పెషల్ కలెక్షన్ పెడితే వాళ్ళకి భోజనాలు పెట్టించేది. మళ్ళొక రోజు జమాల్పూర్ సర్పంచ్ గోపాలరావు ఉండే, ఆడ కూడా కారాబార్ చంద్రమౌళి అని ఉంటాడు. వాళ్ళు కూడా అన్నం పప్పుచారు ఒక కూడుగుడ్డుతో అన్నం పెట్టేది. మేము అట్లా సర్వీస్ చేసినాం, ప్రజలతో కలుపుగా పోయినాం. మనం అట్లా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఉన్నాం. మనకు ఇచ్చిండు. అందులో నేను కరెంటు వాళ్ళు కళ్ళు తాగుతారని తుర్కల సమారం గౌడ్స్ తాడిస్తా ఉన్నారు, నేను తాగా నాకు వద్దాను. జమాల్పూర్లో కూడా గౌడ్స్ తాడిస్తా కరెంట్ అను, నాకు వద్దు నేను తాగనప్పుడు నాకెందుకు తాడు, నేనేం చేసుకుంటా అంటే అట్లా మన ఊళ్ళే కలుపుకు తలం ఉంటుని. ఆ ఊళ్ళో కూడా క్యారమ్ బోర్డ్ నైట్లో ఆడేది వాళ్ళతోని, బాల్ బ్యాడ్మింటన్ ఆడేది, అంటే ప్రజలతోని కలుపుకపోయేది, రైతులతో మమేకం. అలాగా మొన్న రిటైర్ అయినప్పుడు కూడా అక్కడ మమ్మద్ అని ఇట్లా ఉన్నాడు. అరే అన్న మమ్మల్ని పిలిస్తే మేము షాలో కప్పి నీ గురించి చెప్తుంది కదా అంటే టైం లేదబ్బా ఇట్లా అంటే అట్లా మొన్న కూడా అంటాను నీ గురించి చెప్తుంది కదబ్బా అంటే నేను ఆ ఊళ్ళో ఎంతోమంది వచ్చిపోయినట నేను చేసినంత సర్వీస్ ఎవరు చేయలేరు. తర్వాత ఒక వేరే సామమూర్తి అని వచ్చినట్టు ఆయన కూడా చేసిండట, నీ రికార్డు ఈయన నీలాగా చేసిండని అంటారు. అందరూ వచ్చింది కానీ నీలాగా సర్వీస్ చేయాలంట. నేను ఏ ఆఫీస్లో పోయినా కూడా ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ అయ్యాక అదే ఆఫీస్లో ఉండి డ్యూటీ చేసినా కానీ ఇప్పటి వరకు ఆఫీసర్ల దగ్గర కానీ కన్జ్యూమర్ల దగ్గర కానీ తోటి కార్మికులు కానీ ఎవరి దగ్గర కానీ నా మంచి పేరే ఉన్నది కానీ చెడు పేరు అయితే లేదు ఇప్పటివరకు. నౌ స్టిల్ గ్రేట్. ఇంకోటి ఇప్పుడు మనకు మీరు ఇంతకుముందు అన్నారు కదా 1991 కరెంట్ పెట్టించిన అని. అంతకుముందు మీరనే కాదు చాలా మంది ఇళ్ళల్లో అసలు కరెంట్ ఉండకపోయింది. 1990, 85 ఆ కాలంలో కరెంటు పెట్టించుకుంటూ స్టార్ట్ అయింది.
అసలు కరెంట్ లేనప్పుడు లైఫ్ ఎట్లా ఉండేది? ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్లో అసలు కరెంట్ లేకపోతే నిమిషమే బతకలేదు. కరెంట్ లేని మా ఇంటికి 2 దీపాలు ఉండే. పొద్దున సాయంత్రం వెక్కలకు కొంచెం ఇట్లా కడిగి దీపం ముట్టించి ఆ రూమ్లో ఒకటి ఈ రూమ్లో ఒకటి పెట్టుకునేది. ఇక అంతా మార్పు వచ్చేసి కరెంట్. ఇప్పుడు మా కరెంట్ సంబంధం లేదు మీకు? లేదు, కరెంట్ కట్టెల పొయ్యితో కట్టెల పోయి వంటలు కట్టెల పోయే, తర్వాత దీపాలు, అంతే. దీపాలు చదువుకునేది. అప్పుడు ఈ బోర్లు ఎక్కడి మోటార్లు ఎక్కడి ఏది లేదు, గాలి అంతే. ఎండాకాలం బయట పండుకునేది, తర్వాత ఇంట్లో పండుకునేది. వర్షం పడ్డప్పుడు చలికాలం ఇంట్లో పండుకునేది, ఎండాకాలం మొత్తం బయట పండుకునేది. బయటనే ఆ రోజులు వేరులేండి. ఆ రోజులు ఇప్పుడు ఇదేమంటారు చారు 2 రోజులు మసలా పెట్టేది. మసలా పెట్టి అది చేసేది, దానికి కొబ్బరి వేసేది. ఇప్పుడు అదేమన్నా ఉట్టి పసుపు చేస్తా అయిపోతాను. మ్యాక్సిమం మా పెళ్ళిళ్ళప్పుడు మ్యాక్సిమం శాకాహార భోజనాలే. కాకపోతే మా మామ ఇక్కడ యాటను కోసినా, మళ్ళీ మేము కూడా ఒక యాటను కోసినాం, కానీ మ్యాక్సిమం వెజ్జే. మా చిన్నతనంలో మా గౌడ్స్ కూడా ఏ పెళ్ళి ఫంక్షన్ కన్నా శాకాహారం. 2 అరిసెలు, 1 లడ్డు, ఇంత నెయ్యి, కందిపప్పు, ఇంత ముద్ద, దాంతో తినేది. తర్వాత ఇంత కొంచెం లైట్గా బోందు, తర్వాత ఇంత అన్నం వేసేది. ఇవాళ ఏందండి మటన్ చికెన్ లేకుండా భోజనానికి రాము. మా ఇంట్లో లేదా అంటే మార్పు వచ్చేసింది. అదే మ్యాక్సిమం మార్పు వచ్చేసింది. మీ చిన్నతనం ఏమైనా గుర్తున్నాయి అంకుల్? అంటే మీరు చదువుకున్న రోజులలో మీరు ఎట్లా ఉండేది, ఎట్లా స్కూల్కి పోయేది, ఎట్లా నడిచేది మీ స్నేహితులు? చదువుకున్నప్పుడు మాకు బ్యాగులు కూడా లేవు. బ్యాగులు కూడా నెక్కరు, ఆ స్లిప్పర్స్ వేసుకొని గిట్లా పెట్టుకునేది. 5 బుక్లు గిట్లా పెట్టుకొని పోవాలి, భుజం మీద పెట్టుకొని పోవాలి. ఇట్లా వీళ్ళది ఇట్లా భుజం మీద పెట్టుకొని పోయేది. హన్మకొండలో చదువుకున్నప్పుడు కూడా బ్యాగులు లేవు, మసీదు ఉంటుంది. కొత్తూరు జెండా అవతల ఉంటాం కాబట్టి అటు నుంచి ఆ మసీదులో పడి ఇటుకి వచ్చేది. లేకుంటే మిషన్ హాస్పిటల్ కాంచాన్ని ఇట్లా వచ్చేది 4 కిలోమీటర్లు 3-4 కిలోమీటర్లు నడిచేది. ఆ రోజుల్లో పెద్దమ్మగడ్డ నుంచి యూనివర్సిటీ వరకు పోతానంటే ఓంకారీలు, తర్వాత గోపాలరావు జియా టాకీస్ అనే కట్టిండు, తర్వాత హనుమాన్ గుడే. ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయాయి. మొత్తం ఆ కెనాలు, ఈ చెట్లు, మురుకుతుమ్మ చెట్లు ఉండే, అలాంటిది ఇప్పుడు మొత్తం ఇండ్లు అయిపోయినాయి. అవును, అంటే మార్పు అనేది వచ్చేసి చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మీ సర్వీస్ మొత్తం వరంగల్ జిల్లానే. నేను తుర్కోల్ సమానం ఫస్ట్, తర్వాత కరీంబాద, నెక్స్ట్ పోచమ్మయ్యను, స్టేషన్ రోడ్ మళ్ళీ పోచమ్మయ్యన్ తర్వాత మళ్ళీ సుబేదారి నుంచి గొర్రెకుంట నుంచి ఏజెమ్మెలు నుంచి మళ్ళీ పోచమ్మయ్యన్ నుంచి హన్మకొండ చివరొస్తే, హన్మకొండ నుంచి మళ్ళీ పోచమ్మయ్య 14 సంవత్సరాల ప్రయాణం చేసిన. కాకపోతే సేమ్ క్యాడర్లో లేను. ఒకసారి ఏలిఎం చేసిన, ఒకసారి లైన్ మ్యాన్ చేసిన, ఒకసారి ఎస్ఎల్ఐ చేసిన, ఒకసారి ఫోన్ మ్యాన్ చేసిన. ఈ క్యాడర్లు డిఫరెంట్లో చేసిన. అవునవును, అక్కడ 4 సార్లు చేసిన. కానీ నా సర్వీస్ 35 సంవత్సరాలు 6 నెలల, ఆడనే 14 సంవత్సరాలు సర్వీస్ చేసిన. కరెంట్లో చాలా మార్పులు వచ్చినాయి. కరెంట్లో కూడా డెవలప్మెంట్ వచ్చింది. మనకి ఇప్పుడు మీటర్లు చూసుకుంటే ఫస్ట్ ఇట్లా తిరిగే మీటర్లు ఉన్నాయి, తర్వాత డిజిటల్ మీటర్లు వచ్చినాయి. ఆ తిరిగే మీటర్లు ఉన్నప్పుడు చాలా మంది ఆ కరెంట్ ని ఫిలిం పెట్టేది ఒకటి, ఫిలిం పెట్టేది అదొకటి సంఘటన. ఇంకోటి డైరెక్ట్ వైర్కే అట్లాంటి. మీరు ఎట్లా వాటిని అరికట్టిన? మేము మ్యాక్సిమం 4-5 గంటలకు పోయేది ఇన్స్పెక్షన్, స్టాఫ్ దాన్ని పోయి దొరకబట్టి విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చేది, భయపెట్టించేది. ఈ ఫిలిములు పెడతాంటే కూడా తీసేది. వాటికి ఏమంటారు ఎంసిల్ పూసేది. ఆ డబ్బా ఓపెన్ చేయకుండా ఇట్లా అద్దానికి చేయకుండా. అయితే వాళ్ళు ఈ అద్దాన్ని కాకుండా వాళ్ళు ఏం చేసిన మీద హోల్ వేసేది. మీద హోల్ వేసి ఆ మీద ఒక ఇట్లా పెడతారు పుల్ల. ఆ పుల్ల పెడితే చక్రం తిరగదు. చక్రం తిరగకుండా వాడకం బంద్. మినిమం బిల్లు కడతాడు. చాలా తిప్పలైన కొట్లాటలు కూడా జరిగినాయి, లొల్లులైనాయి. అయినా మేము మా డ్యూటీలో మేము భాగం ఏం చేయలేము. ఒక ఆయన అయితే మన పోచమ్మలో
వాళ్ళు థెఫ్ట్ చేస్తే స్టేషన్ రోడ్ వాళ్ళు పోతే కొట్టడానికి పోతే ఆయన వెళ్ళిపోతే ఇంకో ఆయన కొట్టినాక డిపార్ట్మెంట్లో అది చేసిన 80,000 ఫైన్ రాస్తే ఆ నోటీస్ చేయడానికి ఎవరు పోకుండా మళ్ళీ నేను పోయినా ఎవరైనా అత్తే లోపడేద్దాం అనుకున్నా నువ్వు వచ్చినావు సార్ అన్న ఎవరు రాకపోతేనే నేను వచ్చినా నీ దగ్గరికి లేదు సార్ కూర్చోండి అని చాయ్ చేసి ఇచ్చి ఆ నోటీస్ తీసుకొని ఆయన అరెస్ట్ చేస్తామంటే ఆయన పోయి వకీళ్ళు ఉండే ఆయనకు గ్యాస్ వాళ్ళకు ట్యాంకర్లు ఉండే ఆయన పోయి ఎంజిఎంలో అడ్మిట్ అయిన పెట్టుకొని మళ్ళీ 80,000 వేస్తే 40,000 50% కడితేనే కరెంట్ అంటే మళ్ళీ 50 సగం పైసలు కట్టి కరెంట్ తీసుకున్నాడు. అంటే మనం మ్యాక్సిమం కన్జ్యూమర్ ఏ లైన్లో ఉంటే ఆ లైన్లో మేము వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళతో కరెంట్ బిల్లు కట్టేయడానికే ప్రయత్నం చేసినాం తప్ప ఎన్నడూ కూడా కన్జ్యూమర్తో కొట్లాడకపోలే. కన్జ్యూమర్తో కొట్లాడితే తెల్లారి మనం ఆడికి పోవాలి కదా. అవునవును, ఆ రిలేషన్ మెయింటైన్ బంధువర్గం లాగానే మేము వాళ్ళతో స్నేహపూర్వకంగానే పనిచేసినాం. వాళ్ళతో లొల్లి పెట్టుకుంటే తెల్లారి మనం ఆడికి పోవాలనే, తెల్లారి వాళ్ళ దగ్గర డ్యూటీ చేయాలి. నైట్లో కొడితే మనకు ఎవరు మా ఆఫీసర్లో ఏమంటే నువ్వు ఆయన ఏమో కొట్టిండాను వీళ్ళు అంటారు. వాళ్ళతోనే కరెక్ట్ ఉంటే అయిపోయి 10 రూపాయలు కట్టాలి 2 రూపాయలు కట్టాలని అట్లా మెల్ల అడ్జస్ట్ పెట్టి పెద్దమాడలో చేసినాం, ఇక్కడ శివనగర్లో చేసినాం, చేసినోట్ల గుట్ట కింద ప్రతి దగ్గర మాస్ ఉంటుంది. ఇప్పుడు ఆ సుబేదార్లో ఈ షాంపేట రుకంల షాంపేట అంటే పెద్ద దార్కార్ ఏరియా ఉండే, ఆడ కూడా డ్యూటీ చేసినాం. అడ్జస్ట్మెంట్ మందకృష్ణ అన్న ఏరియాలో వాళ్ళ ఇల్లు ఏరియాలోనే డ్యూటీ చేసినాం. ఇసుకాన్లో అదంతా వాళ్ళు మా అన్న అంటే సరే అన్న అయితే ఏందమ్మా కట్టుర్రి కొన్ని పైసలు మేము మొత్తం కట్టుండే అంటే పాపం అట్లా సహకరించారు. ప్రజలు కూడా సహకరిస్తేనే ఇవాళ మేము ఇట్లా బిల్లు కట్టించి డ్యూటీ చేసి 100% కరెంట్ బిల్ తీయాలి. 100% అనేది పెట్టిండు. అంతకుముందు 100% అనేది లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ 100% సిస్టమ్ లేదు. మా మటవాడలో వెంకటేశ్వరరావు అని ఏఈ ఉండే, ఆయన బిల్లులు కడతా అంటే బీబీఎల్ అని ఉంటుంది, ఆ బిల్లు కట్టిన లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఆ బిల్లు తీసుకుంటే ఇట్లా టిక్కులు పెట్టు రాని అంటే రాని వచ్చిన టిక్కు పెట్టు అంటే రాని చూసి మట్టవాడలో అదంతా తిరిగినాక మాకు స్టేషన్ రోడ్లో ఈ సంజీవ్ రెడ్డి అని ఉంటే ఆయన కూడా మనం కూడా చేద్దామంటే ఆడ పోచమ్మలో ఆడ మళ్ళీ స్టేషన్ రోడ్లో ఇప్పుడు ఎస్సీ మన వేణుమాధవ్ అని ఎస్సీ ఇప్పుడు జనగాల్లో ఇప్పుడు ఉన్నాడో పోయిండో కానీ ఆయన ఏఈ స్టేషన్ రోడ్లో. ఆ సార్ కూడా వెంకటేశ్వరరావు ఈ మటవాడ, సంజయ్ రెడ్డి పోచమ్మను, ఈ వేణుమాధవ్ స్టేషన్ రోడ్డు వీళ్ళు ఇట్లా బీవీఎల్ పట్టుకొని కలెక్షన్ 100% చేసేది. 100% చేస్తే మిగిలిన సెక్షన్ చేయలేదు. ఈ 100% దీన్ని బట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలెక్షన్ 100% రావాలనే సిస్టమ్ పెట్టింది. ఈ పోచమ్మను స్టేషన్ రోడ్డు మటవాడ చేయబట్టే ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైనా సిస్టమ్ పెట్టింది వరంగల్ నుంచే. ఏది కావాలన్నా అమలు మంచి అయినా చెడైనా వరంగల్ నుంచే ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో లీడర్లు పైన ఢిల్లీ హైదరాబాద్ లెవెల్ ఉన్నట్టే మన దగ్గర నుంచే ఉంటారు. అంటే వరంగల్ ఒక విప్లవాత్మకమైన జాగా. మనకు ఇలా అమ్మవారు ఉన్నది కాబట్టి అమ్మవారి దయ తెలియదు కానీ మొత్తానికి అయితే వరంగల్ అంటేనే ఒక విధమైన ఇది. ఇప్పుడు మేము కూడా ఎప్పుడు 100% కలెక్షన్ చేయించి ఈ టార్గెట్స్ పక్కన పెడితే ఎవరైతే కొంత మిల్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ కరెంట్ బిల్స్ వస్తాయి. సో అట్లాంటి హ్యూజ్ వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళు కట్టడానికి కొంచెం మొరాయిస్తారు. వాళ్ళని ఎట్లా మోటివేషన్ చేసేది కట్టాలి. నేను గొర్రెకొండ ఉన్నప్పుడైతే ఒక ఆయన ఇల్లే రెడ్డిపాలెంలో 5 కోట్లు కట్టి ఇల్లు కట్టిండు. అంటే ఆయన ఎంత మూరు అంటే మద్రాస్ అట అన్నది. ఆయన ఒక గినకపోయేది ఏడికాని ఉంటాడు నాకని ఉంటాడు. నేను పోయి అది చేసి కాకపోతే ఓసారి అడ్వాన్స్ కూడా బిల్లులు కట్టించేది. మోటివేషన్ మనం ఒక మాట టాక్టిస్తోని బిల్లులు కట్టించేది. బిల్లులు మాత్రం మ్యాక్సిమం కట్టించేది. కరెంటు పోతే చేసేది. నేను గొర్రెకొండ ఉన్నప్పుడు మొగిల్చెర్ల నాకే ఉండే, గొర్రెకొండ ఉండే, ఇది ఈ పక్కన రెడ్డిపాలెము, కీర్తినగర్ మొత్తానికైతే బాగానే కన్జ్యూమర్లకు కరెంట్ పోతే ఇచ్చేది,
కరెంట్ బిల్లు కూడా కట్టించుకునేది. అప్పుడు మా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర సర్వే అంటే కూడా నాకు సమగ్ర సర్వేలా కుమ్మాల తండ మంగళ తండ అని ఉండే, మంగళ తండ కూడా మేము సమగ్ర సర్వేకి పోయినాం. మా రిపోర్టు యాక్చువల్గా ఉన్నట్టు ఈ ఇల్లు ఎవరు లేకుండా ఎవరు లేరు ఊరికి పోయినా అని రాసేది, డోర్ లాక్ అని రాసేది ఇన్ఫర్మేషన్ తీసుకుని. అవును, మ్యాక్సిమం మేము రాసినాం. సమగ్ర సర్వే కూడా డిపార్ట్మెంటు మాకు పంపేది, కానీ మాకు ఏసీలు కాబట్టి కలెక్టర్ ఆర్డర్ కాబట్టి మేము కూడా పోయి చేయాల్సిన వచ్చింది. ఓకే, చేసినాం. ఇప్పుడు కొత్తగా మనకు సోలార్ వచ్చింది కదా, సోలార్ వల్ల పెట్టుకున్న వాళ్ళకు లాభం అవుతుంది. డిపార్ట్మెంట్ కూడా మాకు యూనిట్స్ కలిసి మేము తయారు ఉత్పత్తి మాకు తగ్గుతుంది కదా, కన్జ్యూమర్కు సోలార్ వల్ల లాభం అవుతుంది. మా డిపార్ట్మెంట్ కూడా లాభం అవుతుంది, ఎందుకంటే మేము వాళ్ళ ఉత్పత్తి చేయలేకపోతే కరెంట్ మేము ఉత్పత్తి చేస్తే పెట్టుబడి పెట్టాలి. మాకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా వీళ్ళు పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ కూడా కొంత సబ్సిడీ ఇస్తాను. దానివల్ల కన్జ్యూమర్కు లాభం అవుతుంది, డిపార్ట్మెంట్కి లాభం అవుతుంది, ప్రభుత్వానికి కూడా లాభం అవుతుంది. మెరుగైన సర్వీస్ సేవలు అందుతున్నాయి. అయితే కొంతమంది ఏంటంటే ఇంకా దాని గురించి పూర్తిగా అవగాహన రాలే. ఎట్లా ఫీల్ అవుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెలకు ఒక 1000 రూపాయలు వస్తుంది, ఒక 3 కిలోమీటర్ పెట్టాలంటే ఇప్పుడు వాళ్ళు 1,50,000 అంటారు సబ్సిడీ పోయినాకనే. 1,50,000 అంటే నేను ఎన్ని నెలలు కడితే నాకు ఈ 1,50,000 అవుతుంది, దాదాపు ఒక 8 సంవత్సరాలు అయితే మనకి 1,50,000 అవుతుంది. అట్లా ఆలోచించి చాలా మంది తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకు మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరపున ఏమన్నా ఇట్లా సభలు నిర్వహించో చేసో వాళ్ళకు పిలిచి చెప్తాను, మోటివేషన్ చేస్తాను. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో గవర్నమెంటే బాగా యాక్షన్, ఇంకొంతమందికి అది పూర్తి అవగాహన జనానికి కొంచెం రాలే కానీ మ్యాక్సిమం చేస్తాను. ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ కార్లు వచ్చినాయి, ఎలక్ట్రిసిటీ వెహికల్స్ వచ్చినాయి, అన్ని ఎలక్ట్రిసిటీ అంటే మన ఏమంటే సోలార్ సిస్టమ్ బాగా ప్రజలకు లాభం అవుతుంది. మనకు ఉత్పత్తి కూడా బాగానే తయారవుతుంది. ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ ఏంటంటే ఓన్లీ ఈ వాటర్తో వచ్చిందే సేఫ్టీ. ఇక బొగ్గుది కానీ ఏది కానీ ఖర్చు పెరుగుతుంది. మాకు తగ్గుతున్నాయి కదా ఇప్పుడు బొగ్గు గనులు చాలా తగ్గినాయి కాబట్టి ఇప్పుడు గాలి మరలతోని ఉత్పత్తి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడు సోలార్ పవర్ చాలా ఇప్పుడు విప్లవంగా పెరిగింది, బాగా పెడతాను. ప్రతి ఆఫీసులో అదే సోలారే పెడతాను. సోలార్ దానివల్ల ఇటు ప్రజలకు లాభం అవుతుంది, మా డిపార్ట్మెంట్ కూడా ఖర్చు తగ్గుతుంది. మాకే కొన్ని యూనిట్ మాకు రివర్స్ ఇస్తే మేము మళ్ళీ ఇంకా కరెంట్ లేని వాళ్ళకి మేము ఇస్తున్నాం. అది బాగా అవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంట్లో ఈ ప్రజలు కొంతమంది ముందుకు వస్తాను, ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు సోలార్ అనేది మన ఇండియాలో బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎప్పటికీ ఎండలు ఉంటాయి కాబట్టి, ఎండలు లేని వాళ్ళకి ఇబ్బంది, కానీ మనకి ఎప్పటికీ ఎండనే. ఎండన్నప్పుడు మనకు లాభమే అవుతుంది, ప్రజలకు లాభమే, సంస్థకు లాభమే, ప్రభుత్వానికి కూడా లాభమే జరుగుతుంది. దీంట్లో ఏం పరాకేం పడతలేదు. అంకుల్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు, ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇన్ని రోజులు ఉన్నారు కదా, కొత్తగా జాయిన్ అనుకునే వాళ్ళకు, కొత్తగా ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి, 3E తీసుకున్న బీటెక్లో అనుకునే వాళ్ళకి మీరు ఏ సందేశం ఇస్తారు? ఇప్పుడు ఇదివరా లెక్క లేదు, ఎనీ టైం ఫోన్ లేపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే ఫోన్. ఇంతకుముందు ఫోన్ లేనప్పుడు ఇది లేదు. ఇప్పుడు ప్రజలకు అందుబాటు ఉండేది ఏంటంటే ఫోన్, మెసేజ్. దానివల్ల ఇప్పుడు మేము లేపకుంటే మా కరెంట్ బిల్లుల కింద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళు మాకు మళ్ళీ మెసేజ్ ఇస్తాను. దానివల్ల మనం పనిచేయాలి. కాబట్టి 24 hours/7 మన పక్కనే ఫోన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి A to Z ఏ సిబ్బంది అయినా, ఒక ఆఫీస్ వాళ్ళు తప్ప, ఆఫీస్ వాళ్ళకు ఆఫీస్ టైం తర్వాత ఏం లేదు. ఫీల్డ్ ఏఈలు కానీ, మన ఏడీలు కానీ, డీలు కానీ, ఎస్సీలు కానీ ఫీల్డ్లో మాత్రం ఫోను అవైలబుల్ పెట్టుకోవాల్సిందే, ఆన్లైన్ ఉండాల్సిందే.
దానికి ఫోన్లో మాట్లాడి జవాబు ఇచ్చే వరకు ఇవ్వాలి, లేకుంటే లొకేషన్ కూడా పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మా మల్లికార్జున డి గారు కానీ మసూద్ డిఎస్సి గారు కానీ ఫీల్డ్కి వచ్చేది. అసలు మేము చెప్పింది సమాచారం కరెక్టేనా కాదని ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ఫీల్డ్లో ఎంత టైం పడుతుంది, వాట్ వీళ్ళు ఫోన్ వస్తే జవాబు ఇచ్చేదానికంటే వాడికి వస్తే తెలుస్తుంది అని వాళ్ళు కూడా వచ్చి చేపించిండ్రు. బాగానే ఉన్నది. నేను ఒకసారి వేరే టూర్ లీవ్ పెట్టి వేరే టూర్కి పోతే ఇదే మా మల్లికార్జున డి గారు నాకు రాత్రి 1 గంటకు ఫోన్ చేసి, మరి వెంకటయ్య కాలనీ కరెంట్ లేదట సోమయ్య, మరి మీ ఏఈకి ఫిజా కాలువలోకి ఫోన్లు వస్తాయి కాబట్టి డిస్టర్బ్ అవుతుంది దొరకదనే దృష్టిలో నీకు ఫోన్ చేసిన అంటే, సార్ నమస్తే సార్, నేను ఆల్రెడీ లీవ్ పెట్టి మహారాష్ట్ర ఉన్నా, అంటే మన సిటీ సాయిబాబా సిటీలో ఉన్నా సార్. ఓకే నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఆ నైట్లో ఫోన్ చేసి ఫిజా కాలువలకు ఫోన్ చేసి వాళ్ళ బిజీ చేస్తానే లాస్ట్కు దొరకబట్టి ఏంటి డి గారికి ఫోన్లు పోతున్నట్ట పరిస్థితి ఏంది అంటే, సారు ఇట్లా HC/LT పక్కన లైన్ ఉన్నది, షార్ట్ అయితే అనే దృష్టిలో ఆ 11 ఆ లైన్ మొత్తం బంద్ చేసి జరిగింది. ఆన్ చేసినాం. ఓకే అంటే మళ్ళీ అది ఓకే అన్నాక మళ్ళీ మా మల్లికార్జున డి గారికి ఫోన్ చేసి, సార్ ఓకే అయిందట సార్ అంటే, ఓకే అబ్బా ఓకే అంటే ఒక బాధ్యతగా వాళ్ళు నేను లేకున్నా కూడా నేను డిపార్ట్మెంట్ జీతం ఇస్తాను కదా, ఆ రోజు నాకు లీవ్ పెట్టినా నాకు జీతం వచ్చినట్టేనా సరే, లీవ్ పైసలు అయినా ఏదైనా మా డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి బాధ్యతగా చెప్పిన, అబ్బా నీకు ఫోన్ చేస్తేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తా, నేను ఫోన్ చేసిందబ్బా నిద్రపోయే పరిస్థితి లేదు, ఫోన్లు మోగుతానే అంటే ఓకే సార్. అట్లాగనే మొన్న ఒక 2 నెలల కిందనో నాకు 2010-12 సుబేదార్లో పనిచేస్తే సుబేదారు వాళ్ళ దగ్గర ఇదే నెంబర్ కదా, నాకు పాత నెంబర్ మారుతారు, ఆ నెంబర్ ఫోన్ చేసి సార్ కరెంట్ పోయింది సార్ అంటాను. అయ్యా నేను ఆల్రెడీ రిటైర్డ్ అయినా, నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినా, సరే అబ్బా నేనైతే లేను అంటే సరే. ఇక్కడ పోచమైన వాళ్ళు కొత్తవాడ వాళ్ళు కరెంట్ పోగానే ఆయన నాకు ఫోన్ చేసేది. ఇక పాపం ఫోన్ చేసిండు, సార్ కరెంట్ పోయింది సార్ ఏంది పరిస్థితి, మీకు ఫోన్ చేస్తేనే జవాబు వస్తా అంటే, అయ్యా నేను ఆల్రెడీ రిటైర్డ్ అయినా, మరి ఏమైందో నాకైతే తెలియదు అంటే అట్లా సార్. అట్లా ఇప్పుడు ఇప్పుడు అందుబాటులో ఉన్నాం కాబట్టి నైట్లో 1 గంట ఫోన్ చేసిన లేపుతాడనే నాకు ఫోన్ చేసాను. మనం నాకెందుకు ఫోన్ చేసినారే సార్, నేను రిటైర్డ్ అయినా నాకైతే తెలియదు అని చెప్పిన. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయినా రిటైర్డ్ అయినా అంటే నాకు రావు ఫోన్లు కావాలి, వాళ్ళు చేయరు. ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి సమాచారం. ఇప్పుడు మా దగ్గర మా ఏరియాలో కూడా మా గణేశాలలో కూడా కరెంట్ పోతే ఎవరు కరెంటులో చేయరు, నాకు చేస్తారు. ఏమైంది మా పరిమళ సానందం కానీ ఇంకా నర్సయ్య కానీ బాగా కరెంట్ పోయింది ఏంటి అరే చేయకపోయినా నీకు తెలుస్తుంది కదా అంటే, ఇక నేను వాళ్ళకి ఫోన్ చేసి ఏంటిది ఆ కరెంటు మరి ఏంటంటే, సార్ లైన్ ఖరాబ్ అయింది సార్ అంటే, ఈ లైన్ ఖరాబ్ అయింది అబ్బా అంటే మాకు కొంచెం తెలుస్తుంది, మాకు చనువు ఉంటారు కాబట్టి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. కాకపోతే ప్రపంచంలో ఫస్ట్ ఎవరు అంటే ఒక సైనికులు, ఫస్ట్ సైనికులు దేశాన్ని కాపాడే వాళ్ళు, ప్రాణ త్యాగం పోయి భార్య పిల్లలు వదిలిపెట్టి ఉంటాను వాళ్ళు పాపం. ఏది వాళ్ళ గ్రౌండ్ బార్డర్లో ఎనీ బార్డర్ 0 డిగ్రీలా కానీ ఆ నీళ్ళలో కూడా చూస్తా బాధ అనిపిస్తుంది. ఉంటాను. సెకండ్ మేమే, వాళ్ళ తర్వాత మేమే. మా వాళ్ళు కూడా భార్య పిల్లలు వదిలిపెట్టి మేము సర్వీస్ ఓన్లీ ఫీల్డ్ వాళ్ళు, ఆఫీసులు కాదు ఫీల్డ్ వాళ్ళు పోయి పనిచేసి కరెంట్ ఇస్తాను. మేము ఇట్లా నిద్రపోయినాం, ఫోన్ వస్తే మన రెయిన్ కోట్ వేసుకొని టార్చ్ లైట్ పట్టుకొని పోయి కరెంటు ఇచ్చి మళ్ళీ వస్తాం. కరెంట్ మేము ఫోన్లో ఎన్ని మాట్లాడినా అర్థంగా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక మేము పోతే వాళ్ళు కొంచెం పని తొందరగా చేసే పరిస్థితి ఉంటుంది. అట్లా మేము పని చేయించినాం, బాగానే జరిగింది. లీవులు పెట్టకుండా నేను పెద్ద పోస్టున మంచిగా అందరికి మొబిలైజ్ అంటే మా కార్మికులతో ఆఫీసర్లతో కలిసి మంచిగా వర్క్ చేసి సంస్థకు అయితే పని చేసినాం. మేము డ్యూటీ చేసినందుకు న్యాయం చేసినాం. డ్యూటీ రెస్పాన్సిబుల్ ఉండాలి, బాధ్యత నిర్వహించకుంటే కష్టం. పిల్లల గురించి చెప్పండి అంకుల్. మీ పిల్లలు ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయా? గ్రాండ్ మా పెద్ద బిడ్డ MA BEd చేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, LDC అంటే LDC కానీ డిజిగ్నేషన్.
ఇప్పుడు కట్యాలకు వచ్చింది. మా పెద్ద అల్లుడు శివాని కాలేజ్ లెక్చరర్, ప్రైవేట్ లెక్చరర్, మ్యాథమెటిక్స్. మా వాళ్ళ బిడ్డ పెద్ద బిడ్డ 8th క్లాసు గడ్డం ప్రవస్థ అని ఏకశీల స్కూలు శివనారు. ఇంకో రెండో బిడ్డ గడ్డం ప్రహర్షిని 5th క్లాస్. ఇక రెండో ఆయన అబ్బాయి వాళ్ళకు ఒక అబ్బాయి 4 సంవత్సరాలు సుజన్ వాళ్ళ అబ్బాయి. వాడు పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ చేసి ప్రస్తుతానికి మెట్రోలో స్టేషన్ ఇన్ఛార్జ్ చేస్తాను. హైదరాబాద్లో. మా చిన్న బిడ్డకు ఒక కొడుకు, ఒక బిడ్డ. ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీర్, హౌస్ వైఫ్ చేస్తుంది. మా అల్లుడు మాత్రం డిలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేనేజర్, సాఫ్ట్వేర్ మేనేజర్. అది రిటైర్డ్ అయిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అంకుల్ మీరు? అంటే మీ ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను రిటైర్డ్ అయినాక మా డిపార్ట్మెంట్లో సబ్ స్టేషన్లో పని చేస్తే 10 రోజులు చేస్తే, ఒక రోజు చేస్తే 3 రోజుల కింద కౌంట్ అవుతుంది కాబట్టి ఆపరేటర్ లేరు కాబట్టి మాకు ఇస్తే 20,000 ఇస్తామంటే నేను పోతలేను. ఇప్పటికే ఏజ్ 62, 63కి వచ్చినాం. చేయలేము, ఆ డ్యూటీకి న్యాయం చేయలేము అనే ఆలోచనతో బంద్ అయినా. కాకపోతే రిటైర్మెంట్ అయినాక మా పెన్షనర్ యూనియన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే పెన్షనర్ యూనియన్లో మాకు వరంగల్ జిల్లా సెక్రటరీ ఇచ్చిండు. సెక్రటరీ ఇస్తే మాకు మ్యాక్సిమం మాకు ఉద్యోగస్తులకు పే స్లిప్లు వస్తాయి, మాకు పేకు మెసేజ్ వస్తాయి. నీకు ఇంత అమౌంట్ ఉన్నది, ఇంత రికవర్ అవుతుంది అని బ్యాంకు కంటే ముందు మాకు మెసేజ్ వస్తుంది. దానికి ఎవరికైనా రాకుంటే నాకు ఫోన్ చేస్తే నేను మా సార్లకు మాట్లాడి అందరికి రావడానికి పెన్షనర్లకు మెడికల్ బిల్ కానీ ఏది అని కావాలంటే వాళ్ళకు నేను మా అధికారులతో మాట్లాడి వాళ్ళ సహకారంతో వీళ్ళకు అధికారులకు మాట్లాడి వీళ్ళకు పనులు చేపిస్తున్నాను. మ్యాక్సిమం ఫోన్లోనే అవుతాయి. ఫోన్లో కానప్పుడు ఆఫీస్ పోయి మాట్లాడి చేపిస్తాను. మొత్తం ఇప్పుడు మీ 35 ఏళ్ళ అనుభవంతో ఈ కాలం యువతకి, పిల్లలకి కావచ్చు లేకపోతే యువత కావచ్చు, ఎవరికైనా కావచ్చు, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం మెసేజ్ ఇస్తారు అంకుల్? బాధ్యతగా స్టడీ చేసి బాధ్యతగా చెడు అలవాట్లు లేకుండా చూసుకొని మనం ఉన్నదాంట్లోనే పొదుపు చేసుకొని మనం భార్యాభర్తలు పిల్లలు గొడవ లేకుండా మనం ఇతరులతో కూడా ఘర్షణ పడకుండా ఒక్కటే మనం చెప్పేది, స్టడీలో మాత్రం మనకంటే బాగా చదివేతో పోటీ పడాలి. ఆస్తిలని దేనిలో కానీ మనం పోటీ పడితే మనం నిద్ర పట్టదు రాత్రిపూట. మనము మనకంటే తక్కువ, అంటే నువ్వు సైకిల్ ఉన్నది ఏమి లేని ఉన్నాడు అనుకో, నడిచిపోయేటట్టు చూసి కంపారేజ్ చేయి, హ్యాపీ ఫీల్ అవుతాం. నేను మా పిల్లలకు 3 అదే చెప్పిన, మా మిస్సెస్ కూడా అదే చెప్తా. వాళ్ళకు గన్ని తులాల బంగారం అవసరం లేదు, మనకు ఉన్నది చాలు. ఇంకోటి చెప్పాలంటే నాకు 3,000 కట్నం అంటే నాకు పైసలు ఇవ్వకంటే మా మామ ఏం చేసినట్టే బంగారం వేసుకోను. నేను ఆ రోజులలో మాకు పొలం ఉంటే ఆ పొలంలో ఒడ్లు నేను వేరే దగ్గర గోదావరిఖాన్ పోయి కొన్ని పైసలు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నా. కాకపోతే నా కండిషన్ ఏంటంటే నేను పెళ్ళికి బ్యాండ్ పెట్టాలి, బ్యాండ్ ఉండాలి, నాకు జీప్ మీద తిరగాలి. ఇది ఫల్లాక్ ఉండే ఆ రోజు, ఫల్లాక్ వద్దు, జీప్లా తిరగాలి, బ్యాండ్ ఉండాలి. ఈ 2 కండిషన్ 2 ఓకే అయిపోయినాయి. కాకపోతే దేవుని దయవల్ల అటు ఇటు మేము స్టాండ్ అయినాం. ఎవరు కూడా యువత అయినా ఎవరైనా కూడా మనం ఉన్నవాడికి ఒక 10 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టు, 6 రూపాయలు 3, 4 ఎన్గేజ్కుంటేనే రేపు మనకు ఎమర్జెన్సీ పని చేస్తుంది, ఏదైనా ల్యాండ్ ఏదైనా కొనుక్కోవడానికి మనకు వర్తిస్తుంది. మేము మా మిస్సెస్ బిడిలు చేసి 600, 300, నేను సాయంత్రం 300, 600 అయినా కూడా ఆ రోజులలో 125 రూపాయల చిట్టి వేసేది. 250 రూపాయల చిట్టి అంటే మా మామ 125, నేను 125. అట్లా అంటే 600లలో 125 పొదుపు చేసినాం మేము. అప్పులు చేస్తే ఎన్ని రోజులు అప్పులు చేసినా మళ్ళీ అప్పులు తీర్పలేము, ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కానీ పిల్లలు ఎవరైనా రేపు రాబోయే రోజుల్లో ఏ డిపార్ట్మెంట్లో పనిచేయి, ఏ పెద్ద పోస్ట్ చేయి, ఏ చిన్న పోస్ట్ చేయి, పోస్టుకు డ్యూటీలో న్యాయం చేయి. ఒకటి కుటుంబానికి కూడా కొంత న్యాయం చేయాలి చేసి డబ్బులు కూడా పొదుపు చేసుకుంటే రేపు భవిష్యత్తు. ఇలా మేము పొదుపు చేస్తేనే ఇలా ఇంత ఇల్లు కట్టుకొని ఉండడానికి పని చేస్తాను, లేకుంటే ఎన్నేళ్ళు కిరాయికి ఉంటాం, అది ఇబ్బంది కదా. ఎవరికైనా సొంత ఇల్లు అనేది
సహకారం కావాల్సిందే. బాధ్యత ఒక కుటుంబము నడిపించాలంటే ఒకప్పుడు వెనకట ఏమైందంటే నావాన నడిపి సముద్రం మొత్తం తిరిగి వస్తాం కానీ కుటుంబాన్ని నడపలేని పరిస్థితి అట. అంటే అట్లుంటుంది ఈ కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఆరోగ్య రీత్యా వస్తుంది, ఏదో వస్తుంది, ఫంక్షన్స్ అవుతాయి, అడ్డుబోర్డు కొంచెం ఎమర్జెన్సీ ఖర్చులు కూడా వస్తాయి. ఖర్చులు వచ్చినట్టే కొంచెం పొదుపు చేస్తే అలాంటి పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కేంద్ర గవర్నమెంట్ ఒకప్పుడు పంచవర్ష ప్రణాళిక అంటే 5 సంవత్సరాలకు ఏ దానికి ఎంత బడ్జెట్ అనేది లెక్క ఉండే. ఇప్పుడు మనం కూడా మన కుటుంబం కూడా మ్యాక్సిమం మన కుటుంబము మన భార్యాభర్తలు మూడో వ్యక్తికి తెలియకుండా ఘర్షణలు పెట్టుకోకుండా పిల్లల ముందు కానీ పిల్లలు లేనప్పుడైనా ఘర్షణ పెట్టుకోకుండా మన కుటుంబము ఉన్న కాడికి తిని ఉంటేనే చాలా సంతోషం. ఆ పక్కోళ్ళు గది మంచిగా తింటాను మన అవసరం లేదు, మనం ఉన్న కాడి మనం తినాలి. వాళ్ళు గది తింటానని మనం తినాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పటి వరకు 82 పెళ్ళైంది. ఇప్పటి వరకు మా మిస్సెస్ను ఒక్క మాట కానీ ఒక్కటి కానీ ఇంతవరకు కొట్టలే అంటే అది ఎంత హ్యాపీనెస్ ఉందంటే ఇప్పటి వరకు కూడా. అవునా? కాకపోతే ఒక్కటి, మనం కూడా భార్యాభర్తలు అన్నప్పుడు భార్యకు కోపం రాదు 99%. ఓసారి కోపం వచ్చిందనుకో మనం తగ్గాల. మనముకు కోపం వచ్చినప్పుడు భార్య కూడా తగ్గాలి. తగ్గకుంటే ఘర్షణ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తాను అవన్నీ ఘర్షణ ఉన్నాయి, విడిపోడు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఒకరికొకరికి ఓపిక లేక. భర్త పనికి పోయి చేసి వచ్చినప్పుడు అలిష్టాలు ఉన్నప్పుడు కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు తగ్గితే అయిపోయా. ఓసారి ఇంట్లో పని చేసి పిల్లలతో విసిగి అటు చేసి భార్య కూడా కోపం వస్తుంది. మనం తగ్గాలి. ఏం పెద్ద మన కుటుంబం. ఇప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టి అనేది ఉండదు. తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ఇంట్లో ఉండి మన ఇంటికి వచ్చింది. మన ఇంటికి వచ్చినప్పుడు మనం కూడా ఆమెను చూసుకోకపోతే ఏం లాభం చెప్పు. ఇప్పుడు ఈ భర్త కూడా తల్లిదండ్రులను అన్నదమ్ములను వదిలిపెట్టి నీతో ఉంటాను. నీ వలన నువ్వు చేయబట్టి ఆయన నీతో ఉంటాడు. నువ్వు నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఈయన కోసం నువ్వు వచ్చినావు. కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు అనేది 2 రైలు నడవాలంటే 2 పట్టాలు. ఆ పట్టాల మీద నడవాలంటే కుటుంబంకు మన నడవడికైతేనే మన పిల్లలు నడుస్తారు. అవును. మనం నడవకుంటే మన పిల్లలు నడవరు. మనలో చూసే నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి మనం ఏమైనా కూడా భార్యాభర్తలు ఘర్షణ పెట్టుకోకుండా ఆ భార్యకు కోపం వస్తే భర్త తగ్గాలి, భర్తకు కోపం వస్తే భార్య తగ్గినప్పుడే ఆ కుటుంబం సజావుగా నడుస్తుంది. ఇవాటి వరకు మా ఇంట్లో వచ్చి మూడో వ్యక్తి మా పంచాయతీకి రాలి అంటే మాకు పంచాయతీ లేదు కాబట్టి ఎవరు వస్తారు? రారు. కాబట్టి అట్లనే నడిపించాలి. అట్లనే నడిస్తేనే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది. ఉన్నకాడికి తృప్తి పడండి. ఎవరు కూడా వాళ్ళ తిన్నారు మనకు ఉన్నకాడ మనం తిందాం చాలు. అయ్యేదే ఉన్నది. మనమా ఉపాసం ఉంటలేము, మనమా ఎవరికి బాకీ లేము, చాలదా? అవును. మరి ఎదుటి వ్యక్తిని బాకీలు పెట్టి ఐపీలు చేసి ఆస్తులు భార్య పిల్లలు చేసి ఇదంతా అవసరం కాదు కదా. వాళ్ళైతే తిడతారు కదా. కాబట్టి ఏది ఏమైనా మనం మాత్రం విద్యార్థులు స్టడీలో పోటీ పడండి. జనం మాత్రం ఆస్తిలో పోటీ పడద్దు పక్కలతో. ఉన్నకాడి తృప్తి పడితేనే ఇవాళ మేము ఉన్నకాడి తృప్తి పడడం కాబట్టి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా. నాకంటే పెద్ద ఆయన సెంట్రల్ జైల్లో పనిచేసాను, నాకంటే చిన్న ఆయన ఆర్టిస్ట్లో పనిచేసాను. నేను జైలే అయినా నేను నచ్చవాళ్ళే ఏమో చూద్దాంలే. కాకపోతే రోజు మనిషి అన్నప్పుడు ఏదో ఒక దేవుని నమ్ము, ఏదో ఒక పూజ చేసుకో. అంటే తృప్తి మనసు ప్రశాంతత కోసం. అవునవునవును. నువ్వు నమ్మకుండా నువ్వు దేవుని ఏం నమ్మకుండా కనీసం కొంచెం హ్యాపీగా ఉండు. అవునవును. హ్యాపీగా ఉంటే అయిపోయా. ఇప్పుడు మనం అటు ఇటు ఎందుకు పోతాను? ఆ ఒక మన బాధను అన్నీ మర్చిపోవడానికి ఆ గుడికి పోడు ఇటు పోడు ప్రశాంతత కోసమే. ఇప్పుడు నాకైతే మ్యాక్సిమం మీరు నమ్మని నాకు కేదార్ కావాలమ్మా, నాకు ఈజీ బెటర్. నాకు బ్రాస్లెట్ ఉన్నా నాకు పెట్టుకోవద్దు, ఏదో ఫంక్షన్ ఇదే మళ్ళీ దీపాలు వస్తే దీపాయి. కేదార్ గౌరమ్మ ఈజ్ గెటర్ జాన్. నేను మా విలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఆటోలో తీసుకొస్తే అక్కడి నుంచి ఇంటికి వచ్చేదాకా దీపం ఉన్నది. దీపం ఏది మంగళహారతి దీపం. ఆ నిప్పు అగరు అంటే ఏమంటారు పొగ కూడా ఇంటి దానికి వచ్చింది. సూపర్. అసలు అంతా ట్రావెలింగ్లో వచ్చింది. ట్రావెలింగ్ ఆటోలో వచ్చడం అంటే
మన ఒక నమ్మకం నమ్మకం దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకు ఉన్నాడు అనే ఆలోచనతోనే ఉన్నాం. మేము దాన్నే నమ్ముతాం. సరే ఎవరి ఇష్టం ఉన్న దేవుడిని వాళ్ళు పెట్టుకోండి, నమ్మండి, అది వాళ్ళ ఇష్టం. ఫస్ట్ మనం ఇతరులకు ఈర్ష్య ఉండొద్దండి. అవును. ఫస్ట్ మనము ఇతరుల మీద ఈర్ష్య ఉంటే నీకు వచ్చే లాభం ఏం లేదు. నీ రాత్రిపూట నీకు నిద్ర పట్టదు వాళ్ళ మీద ఈర్ష్య పెట్టుకుంది ఏమొచ్చినట్టు. అదే ఆలోచన చేస్తాండు నీకు నిద్రప్పుడు పోతావు. కాబట్టి ఏది ప్రశాంతత కోల్పోతాం. ఇప్పుడు అదే దేవుడు అంటాడు, ఇవాళ నీ దగ్గర ఉన్నది భూమి రేపు నా దగ్గరకు వస్తుంది. చేతులలో మారేదే భూమి. అవును. భూమి అయితే గదే నీ పేపర్ రాసినాక ఇంకో దగ్గర కాదు. అది దాన్ని కోల్పోవడం మనమే. మన నిగ్రహత లేక అప్పులు చేసి అమ్ముకోవడం వెళ్తుంది. మేమే అమ్మేసినాం అంటే మాకు ఇంత ఉండి కూడా అమ్మేసినాం అంటే పోతుంది. ఇదే ముందు ఎవరో దగ్గర మన దగ్గర పోయింది కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది. ఇదే తృప్తి పడాలి. ఊళ్ళో ఉండాలనుకున్నాం కానీ ఉండలేకపోయాను. అంతే, ఏం చేస్తాం. ఏదేమైనా కూడా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ప్రతి ఒక్క కామన్ పీపుల్ ఎవరైనా కానీ మనకంటే పెద్దోళ్ళతో పోటీ పడితే నెగ్గలేము. స్టడీలా పోటీ పడండి, పాటలు పాడితే నువ్వు అంతకంటే బాగా పాడతా అని పోటీ పడు, డ్యాన్స్ చేస్తా అంటే అంతకంటే బాగా పోటీ పడవచ్చు. ఆస్తిలలో పోటీ పడితే మనం ఎవరు నెగ్గరు. నేనైతే ఈ మ్యాక్సిమం ఎవరు మన తిట్టినా మనం ఏమనపోయేది, డ్యూటీలో భాగం అనుకునేది. ఇప్పుడు మా ఆఫీసర్లు కూడా తిట్టినప్పుడు డ్యూటీకి కొంత పైసలు, తిట్టుబడడానికి కొన్ని పైసలు అబ్బా, అది అంతే. మనం ఏం చేయలేము, ఉద్యోగస్తులం కాబట్టి మనం ఏం చేయలేము, మనం తిట్టలేము. ఇదివరకంటే తిట్టినా పడే, ఇప్పుడు అన్ని వాయిస్ రికార్డ్స్ వచ్చినాయి. అయ్యో, ఇప్పుడు నువ్వు ఆయన తిట్టింది నువ్వు రికార్డ్ చేస్తావో చేయవో దేవునికి ఎరుగు, కానీ నువ్వు తిట్టింది ఆయన రికార్డ్ చేస్తాను కావచ్చు. కాబట్టి మాట జారకుండుడే మంచిది ఎవరు కానీ. అవును. మనం జారద్దు, ఎదుటోళ్ళు కూడా జారద్దు, కానీ వాళ్ళ ఇష్టం, మనం ఏమంటాం. కాబట్టి యువత ఒకటే మనం చేసేది. ఏ ఉద్యోగం చేసినా, ఏ డ్యూటీ చేసినా, ఏ వ్యాపారం చేసినా మాత్రం ఎదుటి వ్యక్తిని గౌరవించండి. ఫస్ట్ మనం గౌరవించాలి, ఇచ్చి పుచ్చుకోవాలి. ఫస్ట్ సార్ అంటే అని నిన్ను సార్ అంటారు. సార్ అనకుండా పెద్ద నష్టం లేదు, నీ సార్ అనకుండా నష్టం ఉండదు. ఆయన సార్ అంటే మనం గౌరవించిన వాళ్ళు. ఆయన గౌరవిస్తే నేను గౌరవించాలని లేదు అని ఇవ్వనప్పుడు ఏం చేయగలుగుతావు? ఏం చేయలేవు. ఏం చేస్తావు? నేను గౌరవించడం నాకు ఆయన ఇష్టం, నువ్వేం చేస్తావు? వాళ్ళు ఇచ్చినా మనం అయితే గౌరవించాలి. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవించుడు నేర్చుకున్నప్పుడే మనం ప్రజలలో అందుబాటులో ఉంటాం, ప్రజలలో మనకు మంచి పేరు వస్తుంది. అరే ఆయన పాపం రిసీవ్ చేసుకుంటాను, నమస్తే నమస్తే అంటే నీకేం నష్టం లేదా, నువ్వు నాకు నమస్తే అంటే నీకేం నష్టం, నీదేం పోతులేదా, డబ్బు అయితే పోతులేదా. కాబట్టి మనం నా పాలసీ ప్రకారం అయితే నేను ఇప్పటి వరకు ఇంత సర్వీస్లో చిన్నోళ్ళని ప్రేమిస్తా, పెద్దోళ్ళని గౌరవిస్తా. పెద్దోళ్ళని గౌరవించి చిన్నోళ్ళని ప్రేమిస్తే దీనంత హ్యాపీ ఇంకోటి ఉండదు. వాళ్ళకేం ఇస్తలేం కదా ప్రేమ, మన ఆప్యాయత, అది ఓకే. ఇప్పుడు వెరీ గుడ్. మనం చదువుకున్న రోజులలో టీచర్ ఏం చేసేది? గుడ్ అని రాసేది, వెరీ గుడ్ అంటే ఇంకా బాగా అసలు ఎంత ఫేర్ అంటే ఫేర్ ఉన్నదని రాసేది. దానికోసం ఈ వెరీ గుడ్ ఫేర్ అనేది ఎలా వచ్చేది? సైన్స్లో వస్తుంది డయాగ్రామ్. దానికోసం ఇంకోళ్ళు పోటీ పడేది, ఇది వెరీ గుడ్ వాళ్ళకి వచ్చింది నాకెందుకు అంటే రైటింగ్లో కూడా ఇది సూచిరాతలు ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లా అన్నట్టు. ఏది ఏమైనా కూడా మనము పోటీ పడాలంటే సార్ ఒక టిక్కు పెట్టేది, ఫేర్ అని రాసేది, వెరీ గుడ్ అని, వెరీ గుడ్ అని అట్లా. అదే అన్నట్టు ఎంకరేజ్మెంట్. వాళ్ళు టీచర్స్ కూడా చేసింది అంటే ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మన ఇంట్లో మనమే 2-3 పిల్లలను కంట్రోల్ చేయలేం, టీచరు 50-60 మందిని కంట్రోల్ అంటే అది మాటలు కాదు. అది ఏదేమైనా టీచర్లే గొప్ప. ఇప్పుడు ప్రతి విద్యార్థి ఆయన దగ్గర నుంచి వచ్చినోడే. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళ విద్యార్థి ప్రతి ఒక్కరు విద్యార్థి నుంచి పోయిన వాళ్ళే. మనం సరే తల్లిదండ్రులను, ఇరుపూరు వాళ్ళను, బంధువర్గాన్ని అందరినీ ప్రేమించాల్సిందే. చాలామంది నాకు తెలిసిన వరకు తల్లిదండ్రులను ప్రేమించలేకపోతాను, కొంచెం ఇబ్బంది పడతాను. కాకపోతే మేము మాత్రం మా తల్లిదండ్రులను చాలా కష్టపడినా మేము సాధినాం.
మా మదర్కు షుగర్ కూడా పోయింది. కాకపోతే చనిపోయే కొద్దిగా ఒక 2-3 నెలల వరకు పక్షవాతం వచ్చింది. నరసింహారావు హాస్పిటల్ తీసుకుపోతే పక్షవాతం వచ్చింది తప్ప అంటే మందులు వాడినాం. కాకపోతే ఇక మనిషికి 15 రోజులు నెల రోజుల్లో పెట్టాలంటే మా 2 తమ్ముళ్ళు తీసుకుపోయాను. తర్వాత నా వాట వచ్చి నేను మా ఇంటికన్నా పెట్టి ముసలోళ్ళు కదా మోషన్స్ గీసిన పోయేది. మోషన్ పోతే మా పిల్లలు ఎట్లా బాబా అంటే మళ్ళీ ఇంటి వెనక ఒక షెడ్ లెక్కేసి మంచం వేసి ఆ ఫ్యాను ఏమంటారు దోమల జట్టు గిట్ట పెట్టి అది చేసినాక పాపం జ్వరం వచ్చింది. ఈ ఏమంటారు ఈ సంక్రాంతి భోగి రోజు చనిపోయింది. భోగి రోజు ఆల్రెడీ మా మెసేజ్ ఊడ్చి చల్లింది, ముగ్గెత్తాన్ని. ఒక పక్కన వచ్చి మీ అమ్మ ఎట్టున్నది అన్నట పోయి చూసారకే అప్పుడే పానం పెట్టి ఇట్లా కొడితే హీట్ వేడి ఉన్నది. ఇక వేడి ఉంటే సరే అని అలాగిలా ఫోన్ చేసి తీసుకుపోయి పంతిలో దానం చేసినాం. ఒకటే ఏంటంటే మా ఫాదరు ఆగస్టు 15 చనిపోయాడు. ఒక ఇండిపెండెంట్. మా మదరు భోగి రోజు ఒక మంచి రోజే. మా మదర్ చనిపోతే మేము రిలీజ్ పెట్టలే, మా ఫాదర్ చనిపోతే కూడా రిలీజ్ అంటే ఒక మంచి ముహూర్తాలుగా చనిపోయారు. అది ఎవరికి జరగదు, అది కలిసి వచ్చింది. వాళ్ళు మాకు సహకరించినట్టు, ఖర్చు తగ్గించినట్టు. మాకు ఆడోళ్ళు లేకుంటే మా అమ్మ మీద కొంచెం బంగారం ఉంటే ఆ బంగారమే ఎవరు లేరని అమ్మేసి 55,000 65,000 అయితే ఖర్చు పెట్టినాం. మా తమ్ముని దగ్గర 1% అవి పెట్టినాం. మాకు మంచి 2-3 వేలు కూడా పడలే, ఏం పడలే పైసలు మీద. వాళ్ళు చనిపోతే కూడా మీకు ఏం కష్టం కాలే, కష్టం అయితే కాలే, కష్టం కలగకుండా చూసుకుంటే కష్టం కాకుండా చూసింది. అంటే వాళ్ళు అలా పుట్టి అంత మంచి ముహూర్తంలో వాళ్ళు పుట్టినట్టునే, మంచి ముహూర్తంలో చనిపోయినట్టునే కాబట్టి మాకు ఎక్కువ ఇబ్బంది చేయలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మా పాడ్కాస్ట్ని కంప్లీట్గా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డెన్ టాక్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివనాగ్.